ప్లే సుప్రభాతం. నాన్నగారు బాగున్నారా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నాను నాన్నగారు. ఏంటే బామ్మ బాగున్నావా? నాకేం నిక్షేపంలా ఉన్నాను. ఇంకా 100 వరకు ఏడోక. ఇంకో 200 ఏళ్ళు ఉంటదిలే. లోపలికి వెళ్దాం రండి. ఏమే వరలక్ష్మి, ఈ ఇల్లంతా మందేనా? అవునే బామ్మ, ఈ ఇల్లు వరలక్ష్మిది మాత్రమే కాదు, వరలక్ష్మి వెంకటేశ్వర్లుది. ఏమంటారు నాన్నగారు? నా వరాలు బంగారు తల్లి. మరి నేను ఇద్దరు తల్లినా నాన్నగారు? నువ్వు ప్లాటినం తల్లి వేరేను, బంగారం కంటే చాలా ఎక్కువ. ఏంటే బామ్మ, ఎప్పుడు హైదరాబాద్కి రమ్మన్నా ఏదో ఒకటి చెప్పి మానేస్తారే, ఇప్పుడేంటి తక్కువ అందరిలా ఊడిపడ్డారు? ఏమిట్రా వెంకటేశ్వర్లు, దానికి చెప్పలేదా ఏమిటి? ఎందుకు చెప్పలేదే? చెప్పేనే అమ్మా. ఏంటే? ఒసే వరలక్ష్మి, వారం రోజుల్లో పెళ్లి చూపులు పెట్టుకుని అలా ఊర్ల మీద పడి తిరక్కు. అన్ని పనులు చక్క పెట్టుకుని ఇంట్లో కూర్చో. ఏంటే అమ్మా, రాగానే మొదలెట్టేశావా? దానికి అన్నీ తెలుసులేవే, అయినా మేము చూసుకుంటాం కదా. ఏం చూసుకుంటారో ఏమో, నేను పోయేలోపు దాని పెళ్లి చూసిపోవాలనేది నా కోరిక. అమ్మా వరం, ఆ వేడి నీళ్ళు ఎలా తిప్పాలో కొంచెం చూపించవా? స్నానం చెయ్యాలి. అలాగే నాన్నగారు. అమ్మా వరం, ఈ పెళ్లి చూపులు నీకు కాదు తల్లి. ఏంటి ఈ పెళ్లి చూపులు నాకు కదా? మా బంగారు నాన్నగారు. నువ్వు అడిగింది ఇదొకటే, నీకు అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానన్నావు. ఇన్ని చేసిన వాణ్ణి నీకిచ్చిన మాట తప్పుతానా చెప్పు? కానీ నా భయం వల్ల ఈ విషయం మీ బామ్మకి తెలిస్తే మామిడికాయలు కోసినట్టు కోసి ఆవకాయ పెట్టేస్తుంది. అలాగే అలాగే. మరి ఈ పెళ్లి చూపులు ఎవరికి నాన్నగారు? ఇంకెవరికి? రేణుకి. రేణుకా? మిగతా విషయాలు మీ చెల్లితో మాట్లాడు, నేను స్నానం చేసి వస్తాను. అలాగే. రేణు ఒకసారి ఇట్రా. ఏంటక్క? ఒకసారి ఈ రూమ్ లోకి రావే. ఊర్లో నాకే పని చెప్తారు, ఇక్కడ నాకే పని చెప్తారు. ఆ రిమోట్ ఇటు ఇచ్చాలవే. నీకు వాడడం రాదు కదే బామ్మ? నీకు చిన్నప్పుడు నడవడం రాదుగా. దానికి దీనికి ఏమిటే సంబంధం? రేణు, సంబంధం ఉందిలే గానీ అది ఇటు ఇచ్చాలు. ఇటు రావే, కూర్చో. అప్పా ఏమిటక్క అప్పని చరుస్తున్నావు? ఏంటే నీకే అంట కదా పెళ్లి చూపులు, ఇప్పుడే నాన్నగారు చెప్పారు. ఆహా, రేణు అప్పుడే పెద్దదానం అయిపోయిందన్నమాట. అబ్బా పో అక్క, సిగ్గేస్తుంది. అబ్బో, అప్పుడే సిగ్గా? అయినా అదేంటే నాకవ్వకుండానే నువ్వెలా ఒప్పుకున్నావే పెళ్లి చూపులకి? నీకు 24 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి బామ్మది ఒకటే గోల, దాని పెళ్లి చూసిపోతారా దాని పెళ్లి చూసిపోతారా అని. ఇంకా నాన్నకేం చేయాలో అర్థం కాలేదు. నీకు మాట ఇచ్చానని చెప్పారు. అప్పుడప్పుడు అనిపించేది ఆ పెళ్ళేదో బామ్మకే చేస్తే ఇంట్లో గోలైనా తగ్గేదని. అంతలా గోల పెట్టేదనుకో. బామ్మ గోల నాకు తెలిసిందే కదరా. మరి నువ్వెలా ఒప్పుకున్నావే? 21 కదా నీకు. నీకేంటే అక్క, జాబ్ డబ్బులు అని సిటీలో బాగా ఎంజాయ్ చేస్తావు. నాకా చదువే అవ్వలే, ఊర్లో ఎన్నాళ్ళ నేడవాలి. అందుకే ఆ పెళ్ళేదో నేనే చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని నాన్నకెళ్ళి చెప్పేశా. నాన్న కూడా సరే అన్నారు. కానీ బామ్మ గురించి తెలిసిందేగా, నీకు పెళ్లి చేయకుండా నాకు చేస్తే అందరినీ ఉప్పు పాత్ర అయ్యదు. అందుకే ప్రస్తుతానికి నీ పెళ్లి చూపులని చెప్పి తీసుకొచ్చాం. ఒకవేళ పెళ్లి కుదిరితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే. ఎలా అయితే ఏమి, రేణు పెళ్లి చేసుకోబోతుందన్నమాట. ఓ అక్క, నాకు సిగ్గేస్తుంది. ఇంకా పెళ్లి చూపులు కూడా అవ్వలేదే, అప్పుడే అంత సిగ్గా? సరే గాని ఆ అబ్బాయి ఫోటో ఉంటే చూపించు. ఏంటే? వద్దు, నువ్వు డైరెక్ట్ గా పెళ్లి చూపులను చూద్దులే. అబ్బో, ఎందుకో?
ఒకవేళ నీకు నచ్చి నేను చేసుకుంటా అంటే వద్దొద్దు. అసలే నా మనసు పారేసుకున్న ఆయన మీద. చాలా ఎదిగిపోయావే రేణు. ఎవరో నీ మనసు దోచుకున్న సాలే గారు. ఏంటే తిడుతున్నావా? ఆహా, హిందీలో సాలే అంటే మరిది గారు. ఓహో. కాని కాని ఏమే తిండి పెట్టేదేమన్నా ఉందా? ఇలాగా ఎండగడతారా? వస్తున్నాను బామ్మ. ఎప్పుడు చూడు తిండి తిండి అని. ఏం పనిలేదా బామ్మకి? వెళ్ళేసొస్తాను నాన్నగారు. వరలక్ష్మి ఒకసారి ఇలా రామ్మా. టైం అవుతుంది బామ్మ. ఒక్కసారి రామ్మా. ఎంత అందంగా ఉందో నా బంగారు తల్లి. ఎవరి కళ్ళు నీ మీద పడకుండా ఉండాలంటే కాటుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరి కళ్ళు నీ మీద పడవు. మా బంగారు ఇవి బుక్కలనుకున్నావా బూర్లనుకున్నావా? నేనొచ్చేసరికి బూరెలు రెడీ చేసి పెట్టు. అలాగేవే. బాయ్ రా. బాయ్ అక్క. ఏమిటే వరలక్ష్మి, నీ పెళ్లి చూపులు కదా అని తయారు చేస్తున్నావు? ఊరికే బామ్మ వేసుకొని చూస్తుందిలే. సరే సరే త్వరగా కానియండి. అవతల అబ్బాయి వాళ్ళు వచ్చారు. అప్పుడే వచ్చేసారా? ఏమిటే నీ ఉత్సాహం దాని పెళ్లి చూపులకి? అదేం లేదులే బామ్మ, నువ్వు వెళ్ళి పనులు చూసుకోపో. మేము వస్తాంలే నువ్వు పిలిచినప్పుడు. సరే సరే త్వరగా వచ్చేయండి. గంటల గంటలు సింగారించుకుంటూ కూర్చోకండి. తెలిసిందా? పిలవగానే వచ్చేయండి. ఓయ్ 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 సిగ్గు. నువ్వు కూడా నా అక్క. అవును, పెళ్లి వాళ్ళకి చెప్పారా మన బామ్మ విషయం? నాన్న చెప్తా అన్నారు. సరే గాని నీ మనసు దోచుకున్న సాలే సాబ్ని ఇప్పటికైనా చూపిస్తావా? వామ్మో, ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిల సిగ్గు నీకే వచ్చినట్టుంది కదే. ఆ సిగ్గాపి నీ కలల రాకుమారుడిని చూపిస్తే చూసి తరిస్తాం. నువ్వు ఆ డోర్ దగ్గర నిల్చొని మెల్లిగా డోర్ తీ, నేను చెప్తా. సినిమాలు బాగానే చూస్తున్నావు. కనిపిస్తున్నాడా? ఇంకొంచెం తెరువు. తిను బాబు. ఏం బాబు కొంచెం ఓపెన్ చేయి. బాగున్నాయా? ఇప్పుడు ఇంకొంచెం తెరిస్తే మొత్తం కనిపిస్తాడే బాబు. ఇప్పుడు అమ్మ రేణుక, ఇప్పుడన్నా చూడొచ్చా మా సాలే సాబ్ని? మేడం మేడం ప్లీజ్ మేడం, మీతో మాట్లాడడానికి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నా మేడం. మేడం ప్లీజ్ మేడం, కార్ ఎక్కండి మేడం. మేడం దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. ప్లీజ్ కార్ ఎక్కండి మ్యామ్. ప్లీజ్ మ్యామ్ కార్ ఎక్కండి మ్యామ్. మ్యామ్ మీకు దండం పెడతా, ప్లీజ్ కార్ ఎక్కండి మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కార్ ఎక్కరేమో అనుకున్నాను. థ్యాంక్స్ అలాట్. మీరు ఎలాగో నాతో మాట్లాడారని నాకు తెలుసు. సో రేడియోలో పిచ్చోళ్ళ నేనే వాగుతూ ఉంటాను, మీరు జస్ట్ వినండి చాలు. ఆ కొన్నార్బ్రాన్ని నేను ఓకేగా తీసుకుంటాను. మ్యామ్ మీకు ఎవరైనా చెప్పారా ఇంతకుముందు మీ కళ్ళు సేమ్ తాటి కళ్ళులా ఉంటాయని? అవి తాగితే మొత్తెక్కుతాయి, కానీ మీ కళ్ళు చూస్తే చాలు మొత్తెక్కిపోతాయి. అదేంటో మరి ఏ రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు కోసం మాట్లాడలేదండి, ఫ్రమ్ ద ఫస్ట్ టైం మీకు ప్రపోజ్ చేసిన చూడండి, అప్పటి నుంచి చెప్తున్నా నేను వద్దా లేకపోతే కావాలా ఒక క్లారిటీ లేదు. నేను ప్రపోజ్ చేసినప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నారండి.
చేస్తున్నారా అంటే చేస్తున్నారు, అలానే దగ్గరగా లేరా అంటే దగ్గరగానే ఉన్నారు. పిచ్చెక్కిపోతుంది తెలుసా, నేనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని దానికి నేనే ఆన్సర్ చెప్పుకోవాలంటే. వింటున్నారా? మీరు వినరు. మీకేం జరగదులేండి. మీ దగ్గరికి ఏదైనా రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. అది యాక్సిడెంట్ అయినా లేకపోతే మీకు అడ్డంగా వచ్చే ప్రాబ్లం అయినా సరే మీ దాకా రానివ్వను. నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడినవేవి నాకు దక్కలేదు. ఎంత ఇష్టపడతానో అంతే కష్టపడతాను కూడా. ప్రయత్నించి అలసిపోతానే తప్ప. అందుకోసమే అప్పుడు ఫిక్స్ అయ్యాను ఇంకా ఏది నేను ఇష్టపడకూడదని. కానీ నా అదృష్టం మీరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదేది నాకు తెలియకుండానే జరిగిపోయిందండి. అప్పటికి నా మనసుకు చెప్పా వద్దు 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 అని. కానీ ఆ మనసు మిమ్మల్నే కోరుకుందండి. బేసిక్గా నాకేదైనా పట్టుకోవడం అంటే ఇష్టం, లేదా కంప్లీట్గా వదిలేయడం అంటే ఇష్టం. అంతేగాని ఈ మిడిల్ స్టేట్ ఉంటుంది చూడండి, పట్టుకోనట్టు వదిలేసి వదలనట్టు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఒక రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళి ఆ పొజిషన్లో కూర్చొని పెట్టారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నన్ను లవ్ చేస్తున్నారా లేదా? చెప్పండి. మౌనం అర్ధాంగీకారం అని ఎక్కడో విన్నాను. ఇప్పుడు మీ మౌనం అర్థమైన అంగీకారమా లేదా అపార్థాంగీకారమా? అసలు నా లవ్తో ప్రాబ్లం ఏంటండి? క్యాస్టా, రిలీజియనా? ఈ టైంలో ఇలాంటివన్నీ కామనే కదా. ఇంకేం ప్రాబ్లం అయి ఉంటుంది? ఏజ్. ఐఎమ్ 25. ఐఎమ్ 23. అంతేనా? కష్టం అంటారు. నాకు తెలిసి మనసుకి వయసుకి సంబంధం లేదండి. ఇది ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రూవ్ చేశారు కూడా. నేను మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు అదే కారణం అంటున్నారు. ఐ థింక్ ఐఎమ్ మెచ్యూర్ ఎనఫ్ టు మ్యారీ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పటి నుంచి నా నుండి ఎలాంటి టార్చర్ ఉండదు. ఇదిగోండి నా రెసిగ్నేషన్ లెటర్. మీరు ఎలాగో నా లవ్ యాక్సెప్ట్ చేయరు కదా, అట్లీస్ట్ ఇదైనా యాక్సెప్ట్ చేయండి. తీసుకోండి. వై? వయ్యా? నాకు మీతో గడపడం ఎలా ఉంటుందో తెలుసా? నన్ను నేనే కత్తితో పొడుచుకొని మర్డర్ చేసుకున్నాను సమానం. ఐ థింక్ మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటా. మీ ఇల్లు వచ్చింది. నాకు మీ ఇల్లు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీ మనసుకు వెళ్ళే అడ్రస్ తెలియదు కానీ మీ ఇంటికి వెళ్ళే అడ్రస్ తెలుసు. వెళ్ళండి, టైం అవుతుంది. ఓకేనండి, గుడ్ బై. సైనింగ్ ఆఫ్. అక్క ఎలా ఉన్నాడు? అక్క ఎలా ఉన్నాడే? ఏంటి మీ సాలిసాబ్ ఎలా ఉన్నాడంటే మొహమే లేసావు? అయ్యయ్యో, దీనికి ఎలా చెప్పాలరా బాబు? ఏమైందక్క? అంత అందంగా ఉన్నాడని ఆశ్చర్యపోయావా?
అలా ఉంటుంది మన సెలెక్షన్. నిజం చెప్పలేను కదే నీకిప్పుడు. వాడు నాకు సాలేసాబ్ కాదు, నీకు బావ అవుతాడని. తిక్కలదా ఏంటి మనకి ఇంత అందమైన మొగుడు రాడేమోనని మనసులో అనుకుంటున్నావు కదా కదా? వాడు నాకు కాబోయే మొగుడు అవుతాడని అనుకుంటున్నానే. అవును రేణు, ఐఎమ్ వెరీ లక్కీ అక్క. సుబ్బు లాంటి మంచి మొగుడు. అయ్యో పేరు చెప్పేశానే. నువ్వు నా చెల్లివి కదే, సవితి అయ్యేలా ఉన్నావు. ఏంటక్క ఏం మాట్లాడట్లేదు? ఇప్పుడే అబ్బాయిని చూశాను కదా, ఆనందంలో మాటలు రావట్లేదు. నువ్వు అలా అనకే అక్క, నాకు మళ్ళీ మళ్ళీ సిగ్గిస్తుంది. అయ్యో అమ్మో, ఈ సుబ్బుగాడికి ఎలాగోలా చెప్పాలి, లేదంటే బై మిస్టేక్ గా నన్ను పెళ్లి కూతురు అనుకుంటే మొత్తం పెంట పెంట అయిపోతుంది. అమ్మో, నా ఫోన్ ఎక్కడా? ఎక్కడుంది ఫోన్? ఏది? రేణు, నా ఫోన్ ఎక్కడని చూసావా? ఆ పక్క రూమ్ లో ఛార్జింగ్ పెట్టినట్టు గుర్తక్క. ఎక్కడికే బయలుదేరావు? బామ్మ, నా ఫోన్ పక్కన రూమ్ లో ఉంది, ఒక్కసారి తీసుకుంటానే. పెళ్లి చూపులు అయినాక తీసుకుందువు గాని లోపలికి పో. బామ్మ, అర్జెంటే, అర్థం చేసుకో ప్లీజే. ఏంటి అర్థం చేసుకునేది? 24 గంటలు ఫోన్ అని ఎప్పుడో జరగవలసిన పెళ్లి చూపులు ఈ వయసులో ఇప్పుడు జరుగుతున్నాయి. బామ్మ, లాజిక్లు మాట్లాడే టైం లేదే, ప్లీజ్ బామ్మ ప్లీజ్. ఫీజు లేదు, లొట్ట ఫీజు లేదు, ముందు లోపలికెళ్ళు, అవతల పెళ్లి వాళ్ళున్నారు. సరే బామ్మ, నువ్వన్నా తీసుకొని వచ్చి ఇవ్వే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లోపలికెళ్తావా? కాళ్ళు ఇరగొట్టమంటావా? పో లోపలికి. బామ్మ ప్లీజ్. ఫోన్ కావాలంట, ఫోను. బామ్మ ప్లీజ్ బామ్మ, అలా వెళ్ళి అలా ఫోన్ తీసుకొని ఇలా వచ్చేస్తాను బామ్మ ప్లీజ్. బామ్మ, ఎందుకక్క అలా డోర్లో నిరగొట్టేస్తున్నావు? ఇక్కడ మనసులే ఇరిగిపోతున్నాయి, డోర్ ఒక లెక్క. ఏంటి? ఏం లేదు బుజ్జి, నా ఫోన్ నాకు అర్జెంట్ గా కావాలి, ప్లీజ్ ప్లీజ్ ఈ అక్క కోసం కొంచెం తీసుకొచ్చి పెట్టవా? అమ్మో, నాకు సిగ్గు. నా బంగారు తల్లి కదా, ప్లీజ్ ప్లీజ్. నేను చూస్తానని సిగ్గుతో చచ్చిపోతానే. నీ సిగ్గు నా చావుకొచ్చింది కదే. ఏహే, బామ్మ వాళ్ళు రమ్మనేంత వరకు మనం బయటకు ఎలాగో వెళ్ళాం కదా. అంతగా అవసరం అయితే ఇదిగో నా ఫోన్ తీసుకో. అయ్యయ్యో, నంబర్ గుర్తులేదే. నీ కర్మ. అయినా ఏంటే నీకు కొంపలు మునిగిపోయేంత పనులు? అత్యంత అవసరమే, లేకపోతే కొంపలు నిజంగానే మునిగిపోతాయి. ఎప్పుడూ ఇంతే నువ్వు. చెల్లి పెళ్లి చూపుల కంటే ఎక్కువ అయిపోయినాయి నీకు ఆఫీస్ పనులు. కూల్ కూల్ వరలక్ష్మి, థింక్ నంబర్ గుర్తు రావట్లేదే. ఏదో అవసరంలో ఉన్నట్టున్నావు. నువ్వు నా మీద అరవనంటే నీకు ఒక ఐడియా చెప్తా. చెప్పు. ఒకసారి నా ఫోన్ నుంచి నీకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయి, అప్పుడు ఆ సౌండ్ విని ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తారు. థ్యాంక్ గాడ్, ఇవాళ నా ఫోన్ సైలెంట్ లో లేదు. హలో. ఏమిటి నా దగ్గర నీ వేషాలు? నువ్వెన్ని చేసినా పెళ్లి చూపులు అయినాకనే నీ ఫోన్ నీకిస్తాను. బామ్మా, ఈ బామ్మ దగ్గర నీ వేషాలు. తినండి తినండి. జయరామ్ గారు, కొంచెం మీతో మాట్లాడాలి, అలా పక్కకొస్తారా? రండి. చెప్పండి. ఏంటబ్బా మా నాన్నగారు ఆ పెద్ద మనిషితో మనకు తెలియకుండా పెద్ద విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా ఏంటి? మళ్ళీ చూస్తున్నారేంటి? ఏది ఏమైనా ఈ పెళ్ళికి నో చెప్పి నా డార్లింగ్ వరుణే పెళ్లి చేసుకుంటాను. ఏదో పెద్ద మొత్తం కట్టడానికి ప్లాన్ చేసినట్టున్నారు. మనం పాటలు వింటూ పట్టించుకోవద్దు.
అర్థమైందా జయరామ్ గారు? నాకు బాగానే అర్థమైందండి. అలాగే చేద్దాం. చాలా సంతోషం అండి. రే సుబ్బు, ఇటు రారా. రే సుబ్బు, రే చోట నిన్నేరో పిలిచేది. నాన్నగారు వస్తున్నానండి, వస్తున్నాను. ఏదో రే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రే నాన్నగారు, ముందా చండాలను తీసి నేను చెప్పేది వినరా? వినబడుతుంది, చెప్పండిలేండి. ఏమిట్రా వెంకటేశ్వర్లు, ఉడియాలెండబెట్టి కాకులు రాకుండా చూసేవాడిలా చూపులేమిట్రా? నువ్వు ఉండవే అమ్మా. ఇక్కడ జరుగుతున్న పెళ్లి చూపులు పెద్దమ్మాయి వరలక్ష్మి కాదంట, చిన్నమ్మాయి రేణుకోకంట. వాళ్ళ బామ్మకి మతిస్థిమితం లేకపోవడం వల్ల ఆ పెద్దమ్మాయిని పెళ్లి కూతురుగా చూపిస్తున్నారట. ఏమిట్రా వీళ్ళు పెళ్లి చూపులకు ముందే పగడ్బందీగా మాట్లాడేసుకుంటున్నారు? అదేం కాదులేవే అమ్మా. కట్నం కోసమేమోరా. కావాలంటే మా ఆయనగారు చెంచిన ముక్కు పొడుగుంది, ఇచ్చేస్తాను. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ వెనక తగ్గకే. ఏంటి ముక్కు పుడక? అవునరా, ఆ కాలంలోనే మీ నాన్నగారు 200 పెట్టి చేయించారు. కావాలంటే అడుగుతానే. వెళ్ళి పిల్ల రెడీ అయిందో లేదో చూడు. నువ్వు వెళ్ళవే. వెళతానులేరా. కాబట్టి నువ్వు నీ చూపంతా చిన్నమ్మాయి మీదే పెట్టు. ఏమిటి అప్పుడెప్పుడో ఫోటోలు పంపిస్తే అవి నువ్వు చూసి చచ్చేవో లేదో, కనీసం ఇప్పుడైనా చూచావు. ఒరే బడుద్దాయ్, అర్థమవుతుందా? వింటున్నాను. నడు తగులుడు. ఏమిట్రా, ఏమిటో సైగలు చేసుకుంటున్నారు? నాకు కూడా చెప్పాడవచ్చు కదా. నువ్వు అడిగిన ప్రశ్నలకు సమయం సందర్భం ఉండదా? ఈ వేళకి అడిగిన ప్రశ్నలు చాలు, నువ్వు వెళ్ళు. అబ్బా వెళతాలేరా. వెళ్ళవే. వస్తాడు నారాజు ఈరోజు, రాణి వస్తాడు నెలరాజు ఈరోజు. ముందు దరిద్రం తీర్చావు. నాన్నగారు కాస్త జాగ్రత్త, అవి 6500. ఉద్ధరించావురే. అమ్మాయి ఇస్తుంది చూడు. సర్లేండి. తొందరగా వెళ్ళి ఫోన్ తీసుకుని వద్దాం. ఇలా చెప్పే ఇన్ని సంవత్సరాలు చేసావు, ఇంకా తప్పించుకోలేవు. రా ముందు. ప్లీజ్. ససేమీరా వదలను. రా. ఒక్క నిమిషం దేవుడికి దండం పెట్టుకుంటా. సరే. ఏది ఏమైనా నువ్వే చూసుకోవాలి, ఏడుకొండలవాడా. పద. రా. కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. వరలక్ష్మి, అబ్బాయిని చూడవే. నాన్నగారు పనికి మాలింది ఒకటిని చూసే వరకు. అరే నువ్వు చూసేది నిజం కాదురా, ప్లీజ్ రా, నా ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోరా. పెళ్లి కూతురు నేను కాదురా, మా చెల్లి. నేను కాదు, మా చెల్లి. వరలక్ష్మి, అబ్బాయిని చూడవే. గోవిందా, నువ్వు ఇదంతా నీ సర్ప్రైజ్ ప్లానా? అర్థమైంది. ఏమిటండి
మీ అబ్బాయి ఏమీ మాట్లాడడం లేదు. మా వాడికి ఇదే మొదటి పెళ్లి చూపులేండి, అందుకే అలా ఉన్నాడు. మా వరలక్ష్మి కూడా ఇదే మొదటి పెళ్లి చూపులేండి. నాన్నగారు ఛీ, ఏదో. మామయ్య గారు వాష్రూమ్ ఎక్కడండి? పక్క రూమ్లో బాబు. ఓ Who's this cute little... Oh, Varu baby? Oh my god. వరాలు, ఈ వరాలు నా కోసం వరం ఇచ్చేసిందే. ఇక్కడ డౌట్ కదా. ఓ ఫోన్. ఏరా, అంతా ఓకేనా? ఓకేనండి. ఏంటి బాబు, మా వరలక్ష్మి మీకు నచ్చిందా? బాబుకి విషయం చెప్పారా? ఏరా, చెప్పిందంటే గుర్తుందా? అడుగుతున్నారు కదరా, చెప్పు చావు. నాకు ఆ అమ్మాయి నచ్చింది నాన్నగారు. అమ్మయ్యా, మనకు ఒక పని అయిపోయింది బావగారు. అవును బావగారు, ఇక ముహూర్తాలు పెట్టించేసుకోవడమే. నాన్నగారు, ఆ ముహూర్తాలు ఏవో తొందరగా పెట్టించండి. ఆగరా, మంచి సమయం చూసి పెడదాం. అంత సమయం లేదు నాన్నగారు. అవును బాబు, కరెక్ట్గా చెప్పారు మామయ్య గారు. కుదిరితే ఇప్పుడే తాంబూలాలు కూడా మార్చుకోండి. అంత సమయం కూడా లేదు కదా, అసలుకే ఇక్కడ బోల్డెన్ పనులున్నాయి. అది కాదురా నాన్నగారు, చెప్పింది వినండి. అబ్బాయి అంత ముచ్చట పడుతున్నాడు కదా, ఇక్కడే తాంబూలాలున్నాయి, ఆకు ఒక్క ఇక్కడే ఉంది, మార్చుకుంటే పోలా? నువ్వెక్కడ దొరికావే బామ్మ? దీని పెళ్లి నా చౌకొచ్చిందేంట్రా బాబు? ఇవిగో వెంకటేశ్వర్లు. అది కాదే అమ్మా. నువ్వు ఊరుకోరా, నీకేం తెలీదు. బామ్మగారిని చూసి నేర్చుకోండి. హలో నా బుజ్జివరం. అరే పిల్లన్న కొడుక, ఇప్పుడు పెళ్లి చూపులు జరిగింది నాకు కాదురా, మా చెల్లికి. వాటేంట్రా వంకాయ మొహమోడా? నువ్వు పెళ్లికి ఓకే చెప్పింది నాకు కాదు, మా చెల్లికి. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అరే ఉన్నావారా? ఉన్నాను. ఏదో పొడి చేసే వాడిలాగా ముహూర్తాలు పెట్టండి అన్నావు. ఎందుకురా నీకంతా? ఆగదా నీకు? నాకేం తెలుసే, నువ్వే పెళ్లి కూతురు అనుకున్నాను. అనుకుంటావురా, ఎందుకనుకో? నాకు పిచ్చెక్కుతుందిరా నువ్వు నీ పిల్ల వేషాలు. ఏమో సర్ప్రైజ్ ప్లాన్ చేసేవేమో అనుకున్నానే. అనుకోరా, నువ్వు అనుకో. అప్పటికి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నా. బాబు గారు బ్లషింగ్ లో బిజీ ఉన్నారు, పట్టించుకుంటే ఒట్టు. అబ్బా సుబ్బు, ఇప్పుడు గనక నువ్వు నాకు దొరికితే ఏం చేస్తానో నాకే తెలీదు. సరే ఆగు, ఇదంతా నీకు ముందే తెలిసినప్పుడు ఒక మెసేజ్ ఏం చేయొచ్చు కదా. అబ్బో, చేసిందంతా చేసి ఇప్పుడు లాజిక్లు మాట్లాడుతున్నావా? నువ్వు నీ పిల్ల వేషాలు. ఆపే. ఆపడం కాదురా, నువ్వు నా చేతికి దొరికితే. వరు ఆపు ఆపు, నువ్వు ఆపు. నీ లెట్స్ డిస్కస్ ఇన్ ఆఫీస్ ప్లీజ్ ప్లీజ్. హలో 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 హలో, వినిపించట్లే.
ఒరే చెవటా వస్తున్నావా? నాన్నగారు వస్తున్నాను. సుబ్బరాజ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇన్ మై క్యాబిన్. గెట్ ఆల్ యువర్ స్టఫ్. ఓకే మ్యామ్. బాస్, మన సార్ గారు ఏం చేస్తుంటారో మేడం పిచ్చ కాక మీద ఉంటది. అబ్బా నీకెందుకురా? మొన్న ఈ నోట్ దుల్లే తనలు మళ్ళీ అవసరమా? ఏదో అక్కర అనిపించింది బాస్. నీ అక్కర్లు చెక్కలు ప్రెషస్ ముత్యాల మీద చూపించు, ఇక్కడ అనవసరం. అర్థమైందా? అది ఏయ్ మూసుకొని పని చేసుకో. ఈ ల్యాప్టాప్ మడత పెట్టిద్దే. వద్దు, అర్థమైంది. కానీ క్లోజ్ ద డోర్. వరు, రాను రాను నీలో నాటినెస్ పెరిగిపోతుంది. నోటి కాదురా, నాటుగా కొడతా చూడు. వరు వదులు, నొప్పెడుతుంది. నిన్న నాకు నొప్పెట్టిందిరా. సమయం సందర్భం చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందామంటే ఓ పోటీగాడ్లాగా అంత సమయం లేదంటావా? అబ్బా నాకేం తెలుసే, మీ బామ్మగారు కూడా నువ్వే పెళ్లి కూతురు అన్నారు. నాకు తెలియకుండా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసేమో అనుకున్నాను. అరువాకి ఎదవా, ఇలాంటి వాటిల్లో ఎవరైనా సర్ప్రైజులు ప్లాన్ చేస్తారేంట్రా? నువ్వు నీ మొహం. ఛ, అందుకే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని లవ్ చేయకూడదు అంటారు. కొంచెం కూడా ఆలోచించరు. అన్ని పిల్ల పచ్చగాల వేషాలే. బరు, హోల్డ్ యువర్ వర్డ్స్. అంటాన్రా, ఏం చేస్తావు? బరు ప్లీజ్ వదిలే. వదలన్రా. ఏం బిక్తావు చేసిందంతా చేసి? వరు వదులు. వదిలే చెప్తున్నా కదా. నోర్లేస్తుందేంట్రా? అక్కడికి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తానే ఉన్నానుగా. కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ముహూర్తాలు పెట్టించాడు. వరు, నీకు తోడు మా బామ్మ ఒక్కటి మొత్తం చెడగొట్టారు. వరు అరవకు. అసలు తప్పంతా నీదే. నీకు చెల్లి ఉందని, దానికి పెళ్లి చూపులు చూస్తున్నారని, ఈ తతంగం అంతా జరుగుతుందని నాకేమైనా చెప్పావా? ఏంటేంటి? తప్పు నాదా? హలో బాస్, అసలు నువ్వు పెళ్లి చూపులకి వెళ్తున్నావని నాతో ఒక్క మాట నాకు చెప్పావా? వరు నీకు చెప్తే నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు. దానికి తోడు మా నాన్న బాధ తట్టుకోలేక వెళ్ళాను. ఎలాగో అక్కడికి వెళ్ళినా కూడా నో చెప్తా కదా అని మళ్ళీ సెపరేట్గా చెప్పి నీకు బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు వరు. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ మల్లవ్రా స్టోరీని. ఇదే చెప్పకుండా ఉన్నావంటే ఇంకెన్ని చెప్పకుండా నన్ను మోసం చేసావో ఏంటో. వరు, దాచానంటే ఒప్పుకుంటాను, కానీ మోసం చేశానంటే మాత్రం ఒప్పుకోను. బాగో చెప్తున్నా. పేరేదైతే ఏంటి, పని ఒక్కటేగా. వరు, యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఇప్పుడు అర్థమైంది సార్, తమరికి ప్రేమించడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకళ్ళు కావాలని. వరు ప్లీజ్, యూర్ హర్టింగ్ మీ. నేనెంత హర్ట్ అయ్యానని ఒక్కసారన్నా ఆలోచించవా? నా చెల్లి కోకే చెప్పినప్పుడు. అరే అదేదో మిస్కమ్యూనికేషన్ వల్ల అయిందని చెప్తున్నా కదా. సరే ఒక్కటి చెప్పు నాకు, నువ్వు ఓకే చెప్పక ముందు ఈ పెళ్లి చూపులు మా చెల్లికని నీకు తెలుసా తెలీదా? అంటే తెలుసా తెలీదా? మా నాన్నగారు చెప్పారు, కానీ నేనే వినలేదు. ఏంటి వినలేదా? సరేరా, ఇంకా మా చెల్లిని పెళ్లి చేసుకో నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అవును మరి, పెళ్లికి ఓకే చెప్పింది నువ్వే కదా, చేసుకో మరి మా చెల్లిని పెళ్లి. బుర్రగడ్డ దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నావే? ఎలాగో మా చెల్లి నేను ఫుల్గా లవ్ చేస్తుంది, సో పెళ్లి చేసుకో ఇంకా. వరు ప్లీజ్. వరు వరు నేను చెప్పేది. డోంట్ డేర్ టు టచ్ మీ. అరే నేను చెప్పేది. ఇప్పుడే చెప్పాను కదా డోంట్ టచ్ మీ అని. ఏంటి నీ గోళ? ఎక్కడో నువ్వు గొడవని ఎక్కడికో తీసుకెళ్తున్నావు. నీకు నా చెల్లి నచ్చింది కదా, అందుకే పెళ్లికి ఓకే చెప్పావు. నాకంతా అర్థమైంది, మా చెల్లిని పెళ్లి చేసుకో. చేసుకుంటానే, తన్నే పెళ్లి చేసుకుంటానే. ఏం పీక్కుంటే పీక్కుపో. ఇందాక నుంచి చూస్తున్నాను ఓ గోల్ తప్పుతున్నావు. అసలు నీకన్నా నీ చెల్లి బెటరేమోనే, చెప్తే అట్లీస్ట్ అర్థం చేసుకుంటుందేమో. ఇందాక నుంచి అర్థం చేసుకోకుండా మీద పడిపోతున్నావు. పేరుకే వయసులో పెద్దానివి, కానీ బుర్ర బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. పోవే, నాకు నీ లవ్ ఏం అవసరం లేదు. నన్ను పొమ్మడానికి నువ్వెవడ్రా? హూ ద హెల్ ఆర్ యూ టు సెండ్ మీ అవుట్? గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్. ఇక్కడ ఎవరు నీతో పడ్డానికి ఉండట్లేదు, వెళ్తా ఇప్పుడే.
బాస్ అది ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? అవును, ఇంతకీ ఏం చేస్తూ ఉంటారు? పెళ్లి చూపుల్లో నన్ను చూడగానే ఎంత అందంగా లేచి నిల్చున్నారో. రేణు, నువ్వు చాలా అదృష్టవంతురాలివే ఆయనలాంటి భర్త దొరకడం. అవును, ఒకసారి ఆయనకు మెసేజ్ చేసి చూస్తే. వద్దు వద్దు, ఆయన్నే చేయనీలే. ఆయన దగ్గర నెంబర్ లేకపోతే ఎలా చేస్తారు? చాలా కష్టపడుతున్నారేమో. నేనే చేస్తాలే, ఏం పోయింది? అయ్యనా అయ్యో, అయ్యో సిగ్గుగా ఉంది బాబు, చూడకే. చేసిందంతా చేసి మెసేజ్ చేసినట్టున్నారు మేడం. వరం కాదు, మేడం కదా, మరొక చేసిందంతా చేసి మెసేజ్ చేయకుండా ఆన్లైన్లో ఉంటావా? చెప్తా చూడు. చేసుకుంటానే, తన్నే పెళ్లి చేసుకుంటానే. ఏం పీక్కుంటే పీక్కుపో. ఇంతక నేను చూస్తున్నాను, ఓ గోల్ దొబ్బుతున్నావు. అసలు నీకన్నా నీ చెల్లె పెట్టరేమోనే. అక్క అక్క అక్క, ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకని అడుగు? ఎందుకని అడుగు? ఎందుకు? ఎందుకంటే ఈరోజు మా ఆయనకు మెసేజ్ చేశానన్నమాట. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. అవును, కుశలంగా ఉన్నారా? ఏమన్నారో మీ ఆయన? అన్నీ చెప్తారు మరి, లవర్స్ అన్నాక చాలా ఉంటాయి. మరి చెప్పినప్పుడు ఎందుకు అడుగుమన్నావే? ఓసి నా పిచ్చి అక్క, ఒకవేళ ఈ పెళ్లి నీకే అనుకో, ఆయన మీ ఆయనే అనుకో, నువ్వు ఆయన మెసేజ్లో మాట్లాడుకుంటున్నారు, నేనొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే బాగుంటుందా? నువ్వే చెప్పు, బాగోదు కదా. సో లవర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రాకూడదన్నమాట. ఓకేనా వరలక్ష్మి? రేణు, నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా? నీకు అర్థం కావట్లేదా? నేను చెప్పనంటుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? నువ్వే నన్ను అడగమని ఇప్పుడు చెప్పమంటుంటే ఎందుకే నా మీద నోలేస్తుంది? నేను చెప్పనక్క, ఎందుకు చెప్పాలి? అయినా నీకెందుకే అంత ఇంట్రెస్ట్? నాకే ఉంటదే మరి ఇంట్రెస్ట్. ఊరికే ఉన్నదాన్ని వచ్చి గెలికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అని మాట్లాడుతున్నావా? రేణు, నువ్వు చెప్తావా లేదా రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోతావా? నేను చెప్పను, వెళ్ళను, ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నడువే, బయటకు వెళ్ళు. నడు. నేను వెళ్ళను. అరే నడు నడు. అరే ఏం చేస్తున్నావే? అక్క అక్క అక్క, పిచ్చి పట్టిందా అక్క? అవునే, పిచ్చి పట్టింది. ఇంకొకసారి నన్ను గెలికావనుకో అస్సలు బాగో చెప్తున్నా. అక్క
వీడు నిజంగా నన్ను వదిలేసి రేణుని పెళ్లి చేసుకుంటాడా? కాదు కాదు, వాడెందుకు అలా చేస్తాడు? ఏదో కోపంలో అలా అనేసి ఉంటాడులే. నమ్మలేమే. ఒకసారి రేణుకి ఏం మెసేజ్ పెట్టాడో తెలిస్తే అర్థమవుతుంది. కానీ రేణు చెప్పట్లేదే. టైం ఎంత? రేణు ఎలాగో పడుకొని ఉంటుంది. ఇప్పుడు పోయి దాని ఫోన్ చూస్తే, చిచ్చి చెల్లి ఫోన్ చూడడం ఏంటి? బొక్కలే, ఇక్కడ జీవితాలే నాశనం అవుతున్నాయి. ఫోన్ చూస్తే ఏమైద్ది? చూసేద్దాంలే. పాస్వర్డా? ఏమై ఉంటుంది? దీని డేట్ ఆఫ్ బర్త్ నాదా? ఇది కూడా కాదు. కొంపదీసి సుబ్బు డేట్ ఆఫ్ బర్తా? 090120 అయింది. నీకు బాగా ఎక్కువైతుంది రేణు. వాట్సాప్ ఓపెన్ చేద్దాం. అయినానా? అయినా అంట అయినా మా ఊడిని పెట్టుకుని కొట్టాలి నిన్ను. హాయ్ అండి. హాయ్, బాగున్నారా అండి? బిజీయా అండి? ఓకే, ఖాళీగా ఉన్నప్పుడు మెసేజ్ చేయండి. బాయ్. ఏంటి ఇంతేనా? దీనికే ఇంత బిల్డప్పా? పాపం, దీనివల్ల మనోడితో మాట్లాడలేకపోయాను. ఎంత ఫీల్ అయి ఉంటాడు. ఇప్పుడు చేద్దామా పొద్దున చేద్దామా? చేసేద్దాంలే. హలో వరం. సుబ్బు పడుకోలేదారా కన్నా? లేదు వరం, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తూ అలా చూస్తూ ఉండిపోయాను. సుబ్బు, ఐఎమ్ సారీ రా. లేదు వరం, సారీ నేను నీకు చెప్పాలి. ఐఎమ్ రియల్లీ సారీ. ఎన్నిసార్లు ఫోన్ చేసావో, నేనే ఎత్తలేదు. ఐఎమ్ సారీ రా. లేదు వరం, నేనే అలా అనుకున్నా ఉండాల్సింది. వదిలేలే సుబ్బు, అయిపోయిందేదో అయిపోయింది. వరం, ఇదంతా మన ఇద్దరి మధ్య జస్ట్ మిస్కమ్యూనికేషన్ వల్లే. ఆ రోజు మా బామ్మ ఫోన్ తీసుకుని యూజ్ చేయనివ్వలేదు, అందుకే ఇదంతా జరిగింది. నేను కూడా నా పెళ్లి చూపుల గురించి నీకు చెప్పు ఉండాల్సింది వరం. సరేలే సుబ్బు, అయిందేదో అయింది. లైట్ తీసుకో, ఇంకా ఎక్కువ ఆలోచించకు. హే, సేమ్ టు సేమ్. ఏంటి? ఏం లేదు. ఏంట్రా కన్నా, చెప్పు. అరే ఏం లేదు. అవును, నువ్వు తినలేదంటగా, ఆర్డర్ ఏమైనా పెట్టనా? నీకెలా తెలుసు నేను తినలేదని? అంటే నార్మల్గా గొడవ పడినప్పుడు తినరు కదా, అలా తినలేదా అన్నాను. నిజం చెప్పు. ముందేమో సేమ్ టు సేమ్ అన్నావు, ఇప్పుడేమో తినలేదంటున్నావు. ఏం జరిగింది? అరే ఏం లేదు వరం. చెప్తావా? ఫోన్ కట్ చేయనా? వద్దు మహాతల్లి, చెప్తాను. చెప్పు. రేణు కాల్ చేసింది. చేసేం చేస్తుంది, మాట్లాడింది అంతే. ఏం మాట్లాడింది? అరే ఏం మాట్లాడుతుంది, నార్మల్ గానే మాట్లాడింది. అదే ఏం మాట్లాడింది అంటున్నాగా. అరే నార్మల్ గా మాట్లాడిందని చెప్తున్నా కదా. చెప్తావా? అమ్మ మహాతల్లి, ఇలాంటి ఫిట్టింగ్లు ఏవో పెడతావనే కాల్ అంతా రికార్డ్ చేశాను, నీకు సెండ్ చేస్తున్నా, విని తరించు, సరేనా? మరి మీరు తిన్నారా? తిన్నాను. మీ అక్క తిన్నదా అండి? ఏంట్రా దాంతో ఆల్మోస్ట్ నిజం చెప్పేశావు? ఉన్నదేగా చెప్పాను. ఒకప్పుడు బాగా ప్రెజర్ ఇచ్చేదానివి, ఇప్పుడు కంప్లీట్గా ప్రెజర్ ఇస్తున్నావు చూడు. ఇప్పుడు కూడా ఏం చేయనురా, ఆ 7 కొండల వాడు మన లైఫ్ని ఎలా ప్లాన్ చేశాడో ఏంటో. అయినా ఏంటి వారు, నువ్వు ఆఫీస్లో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా డ్రెస్అప్ అవుతావు. ఏ నాన్నగారు ఒప్పుకోరా? నీకు బ్రూస్లీ ఫేమస్ కోట్ తెలుసా? బీ లైక్ వాటర్ అని.
అదే పాటిస్తున్నాను. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకు తెలిసినా ఆయనకే ప్రాబ్లం ఉండదు, నాకే ప్రాబ్లం ఉండదు. నేనింట్లో వరలక్ష్మిలాగా ఉండడం ఆయన పెంపకానికి నేనిచ్చిన మర్యాద, అండ్ ఆఫీస్లో వరులా ఉండడం నా ఎదుగుదలకి నేనిచ్చుకున్న మర్యాద. అంతే, సింపుల్. బాగా చెప్పావరం. అవును, అడగడం మర్చిపోయా. నీకు వరు నచ్చిందా, వరాలు నచ్చిందా? నాకా? నీకే. నాకిద్దరూ ఇష్టమే. బికాస్ ఐ లవ్ హాట్ వరు విత్ స్వీట్ వరాలు. సార్ గారికి ఎక్కువైనట్టు అనిపించట్లేదా? నిజమేగా చెప్పాను. నీకు గుర్తుందా, ఆఫీస్లో ఒకరోజు సుబ్బరాజ్, వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అసలు నేను ఎవరు హైర్ చేసుకున్నారు? క్లయింట్ కి ఒక్క మెయిల్ కూడా సరిగా పెట్టడం రాదా? ఐఎమ్ స్పీకింగ్ టు యూ. మేడం అది. అయ్యో మేడం కాదు సుబ్బరాజ్, అసలు ఏంటా ఈమెయిల్? ఒక్కటి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పంపలేవా? అండ్ ఆ షార్ట్ కట్స్ ఏంటి? డూయింగ్ అంటే డిఎన్జియా? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఇస్ ఇట్ అ ప్రొఫెషనల్ మెయిల్ ఆర్ యువర్ పర్సనల్ వాట్సాప్ చాట్? ఒక్క పని కూడా సరిగా చేయటం రాదా? హలో, ఐఎమ్ డామ్ సీరియస్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ దిస్ అగైన్ అండ్ అగైన్, యు హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మళ్ళీ అంత రీవర్క్ చేయాలని వల్ల. సారీ మ్యామ్. యువర్ సారీ వోంట్ వర్క్. కమ్ టు మై క్యాబిన్. Lock the door and sit down. Kanna, I'm sorry రా. Very very sorry. అరే ఎందుకురా? నా వల్ల అవ్వట్లేదురా. ఇలా అందరి ముందు నేను అనడం, నువ్వు ఫీల్ అవుతుంటే నేను చూడటం నాకేదోలా ఉంది. అరే ఎందుకురా అంతలా ఫీల్ అవుతున్నావు? నేనే కదా చెప్పాను అలా ఉండమని. మళ్ళీ నేనే ఎందుకు అలా ఫీల్ అవుతాను చెప్పు. ఏమో సుబ్బు, ఐ కాంట్. అసలు మనం ఎందుకు అందరి ముందు ఒకలాగా, ఇక్కడ ఇలా ఎందుకు ఉండాలి? బుజ్జి, ఇప్పుడు మన విషయం బయటికి తెలిస్తే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. నా గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. కానీ నువ్వు అక్కడున్నావు. అక్కడున్న నీ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా ఐ కాంట్ టేక్ ఇట్. అంటే అననివ్వు సుబ్బు, ఏమవుతుంది? నో, నీకు నువ్వుగా దక్కించుకున్న ఆ పొజిషన్కి నా వల్ల మర్యాద కోల్పోతుందంటే నేను ఒప్పుకోను. అందుకే ఐ వాంట్ యూ టు బీ ప్రొఫెషనల్. అప్పుడు నీ దగ్గర నుంచి ఎవరు ఏ అడ్వాంటేజ్ తీసుకోలేరు. బీ యువర్ సెల్ఫ్. మనకంటూ ఎలాగో ప్రైవేట్ స్పేస్ ఉంది కదా, దాన్ని బాగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఇంత మెచ్యూరిటీ ఎలా రా అసలు? నాకేం తెలుసు, ఇక్కడ ఏం చెప్తుందో అదే చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ రా. అందుకే అంటాను, హాట్ అండ్ స్వీట్ వరలక్ష్మి అంటే నాకు నచ్చుద్దాన్ని. కొంచెం ఎక్కువ అవుతున్నట్టు లేదు? అవును, మనం ఇలానే మాట్లాడుతూ ఉంటే మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? హౌ? హౌ ఏంట్రా హౌ? చేసిందంతా చేసి ప్లీజ్ ఆపేసేవా? నువ్వు ఇప్పుడు మొదలెడితే అది ఎప్పటికి ఎండ్ అవుద్దో నీకు తెలీదు, నాకు తెలీదు. ప్లీజ్ ఆపేసేయి. ఇప్పుడు ఏం చేద్దాంరా మరి? చూసావుగా, మా చెల్లి నీ మీద పీకల దాకా ప్రేమలో మునిగిపోయింది. రే, మాట్లాడవేంట్రా? హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, యు నో. ఏంటి? ఏం లేదు, ఏం చేద్దామని అంటున్నాను. ఈ మధ్య సోది ఎక్కువ మాట్లాడుతున్నావురా. ముందు ఈ మ్యాటర్ మాట్లాడు. వరం, ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఏముంది, నువ్వు మీ నాన్నతో చెప్పేయ్ నీకు పెళ్లి ఇష్టం లేదని. ఏం మాట్లాడుతున్నావు? నో ఛాన్స్. మనం చేసిన అత్యుత్తమైన ప్రదర్శనకి ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను గాని నో చెప్తే పెళ్లికి నా మెడ వంచి మెడలు వేరు, అదే మెడ వంచి మీ చెల్లి చేత పెళ్లి చేయిస్తారు. నాకిప్పటికీ కోపంతో మండిపోతుందిరా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి. కూల్ కూల్, నువ్వు మళ్ళీ మొదలెడితే అది ఎండ్ అవ్వదు. ప్లీజ్ ఇక్కడితో ఆపేసేవా? ఏం చేద్దాంరా? దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పటికే చాలా టైం లేట్ అయింది కదా, మనం దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం ఆఫీస్లో తీరిగ్గా కూర్చొని.
సరేనా? దీనికి మాత్రం రెడీగా ఉంటాడు యదవ. ఓకే బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్. రేణు, ఐమ్ సారీ రా. వాడిని ప్రేమించాను, ఏం చేయలేకపోతున్నా. హోప్ యూ అండర్స్టాండ్. వరలక్ష్మి, ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదే, ఊరికే ఇలా పడుకోవాలనిపించింది. ఇలా పడుకోవటం ఆ రేణు చూసిందనుకో, ఏడుస్తుందే. అయినా ఎక్కువ ఆలోచించకుండా పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి. బామ్మ, నా ఫ్రెండ్ని కలిసేసి వస్తానే. ఎలా వెళ్తావే? ఆటోలో వెళ్తాలే. సరే, జాగ్రత్త. ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకెళ్ళు. వచ్చినాక చిల్లరివ్వడం మర్చిపోవద్దే, అర్థమయ్యిందా? సరే. ఏంట్రా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తే బెటర్ అంటావు? నాకు అడిగితే నువ్వు మీ ఇంటికి వెళ్ళి నిజం చెప్పేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏంటి, నిజం చెప్పేద్దామా? అంటే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, అదేదో ఇప్పుడే తెలిస్తే అంత సెట్ అయిపోతుంది. నో వే, చాలా కష్టం. మన రిలేషన్ గురించి ఇక్కడ బామ్మగారికి తప్ప ఎవరికి క్లారిటీ లేదు తెలుసా? అవును, కానీ బామ్మతో మనం ఏం చేయలేం కదా. మనకి ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం రేణు. సరే, ఏదో ఒకటి చేద్దాం. సరే పద, టైం అవుతుంది. ఏమిటే రేణు, అప్పుడే వచ్చేసావు? ఏమిటే, చెవులో ఏమన్నా సీసం పోసారా? అలా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు. ఇదొక మాలోకం, ఎప్పుడు చూడు ఏదో ఒక లోకంలో ఉంటుంది. అరే పిచ్చెక్కుతుందిరా, ఏదొక్కటి చెయ్యి. నాకు మాత్రం ఏం తెలుసు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. సోది చెప్పమంటే ఫస్ట్ ఉంటావు. అరే, ఈరోజు అంతా అయిపోయిందిరా, అయినా పీకిందేం లేదు. వరు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? మనిద్దరి పెళ్ళికి అడ్డేమనుకుంటున్నావు? ఏజ్. అది ఎప్పుడు అయిపోయిన టాపిక్ కదా. ఎప్పుడో అయిపోయిన టాపిక్ ఏంట్రా? మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుందా? సరే, అది సెకండ్ స్టేజ్ అనుకుందాం. ఫస్ట్ స్టేజ్లో అడ్డెవరనుకుంటున్నావు? ఎవరు? మీ నాన్నగారికి నువ్వెంత చెప్తే అంతా అని ఒకసారి చెప్పా, గుర్తుందా? అవును. సో మీ నాన్నగారు అయ్యే ప్రసక్తే లేదు. ఇంకా మా నాన్న దగ్గరికి వస్తావా? మా నాన్నగారికి మీ నాన్నగారు అని చెప్తే అంతా. సో నో ఛాన్స్. ఇంకా బామ్మ విషయం అంటే బామ్మగారు ఆల్రెడీ మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా మిగిలింది రేణునా? ఎస్, రేణునే. ఓకే, రేణు అని అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? వరం, మనం చాలా దూరం వచ్చేసాం, మనకి ఇంకో ఛాన్స్ లేదు. దేవుడిచ్చిన ఛాన్స్ ఇది ఒక్కటే అనుకొని యూజ్ ఇట్ వైజ్లీ. స్ట్రైట్ గా పాయింట్ కి రా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, నువ్వు స్ట్రైట్గా ఇంటికి వెళ్ళి జరిగినంతా మీ చెల్లికి చెప్పేసే. సో మొత్తం సెట్ అయిపోతుంది. ఏమంటావు వరు?
చాలా కష్టంరా, నా వల్ల అవ్వదు. వరు, నీకు విషయం తెలుసా? మనకి ఇంకో ఛాన్స్ లేదు. కానీ కానీ లేదు, కాకరకాయ లేదు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్గా ఇంటికి వెళ్తున్నావు, జరిగిందంతా మీ చెల్లికి చెప్తున్నావు, మిగతాదంతా నీ సెట్ చేస్తా అని చెప్తున్నా కదా. మా చెల్లి నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తుందిరా. ఎలా చెప్పమంటావు? ఒక పని చేయి, నువ్వే పెళ్ళొద్దని చెప్పేసే, అంత సెట్ అయిపోతుంది. వరం, రేపన్న రోజు నేను మీ ఇంటికి రావాలి కదా. సో అదేదో ఇప్పుడే వచ్చేసాను అనుకో. ఈ ఛాన్స్ కానీ మిస్ అయితే మన ఫ్యామిలీని మళ్ళీ కలపడం చాలా కష్టం వరు. వెళ్ళి చెప్పేవారు, అన్నీ సెట్ అయిపోతాయి. కష్టం అనిపిస్తుందిరా. రేణు గురించి నీకు తెలీదు. అయినా చెప్పాలి వారు, వెళ్ళి చెప్పు. సరే. రేణు, రేణు, బామ్మ రేణు ఏదే? మధ్యాహ్నం అనగా లోపలికి వెళ్ళింది. ఇదిగో ఇంతవరకు బయటికే రాలేదు. తినిందా తను? అసలు బయటికే రాలేదంటున్నాను కదే. రేణు, రేణు డోర్ తీ. రేణు, రేణు ఏం చేస్తున్నావు? డోర్ తీ. తినకుండా రూమ్ లో ఏం చేస్తున్నావు రేణు? డోర్ తీయి. రేణు, ఏమైంది రేణు? ఏమైంది నీకు? కూర్చో. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నగారేమన్నారా? బామ్మ ఏమేనందా? మరి ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? చెప్పు. ఏదున్నా చెప్తేనే కదరా తెలిసేది. చెప్పు, ఏమైంది? అది నువ్వు ఆయన ఏమంటున్నావు రేణు? నువ్వు ఆయన కలిసి ఉండడం నేను చూసానక్క. జస్ట్ కలిసి చూసినందుకే ఇంతలా ఏడుస్తుందా? ఒకవేళ నిజం తెలిస్తే అస్సలు తట్టుకోలేదేమో. నేను మా స్కూల్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మీరిద్దరూ రోడ్ క్రాస్ చేయడం నేను చూసానక్క. ఓసే పిచ్చిదానా, నన్ను సుబ్బుని కలిసి చూసి ఏడుస్తున్నావా ఇప్పుడు? నీకొకటి తెలుసా రేణు, నేను సుబ్బు వర్క్ చేసేది ఒకటే క్యాంపస్లోనే. నేను ఇవాళే చూశాను. సో అలా బయటకు వెళ్ళాం అంతే, తినడానికి. అప్పుడు చూసుంటావు నువ్వు మమ్మల్ని. అంతేనా? హా, అంతేనే. నువ్వెందుకే అంతలా ఆలోచించి ఏడుస్తున్నావు? నాకు తెలుసు మీరిద్దరూ నార్మల్గానే కలిసి ఉంటారని, కానీ ఎందుకో తట్టుకోలేకపోయానక్క. సుబ్బు మొత్తం నీ గురించే చెప్పాడు తెలుసా. తింటున్నంతసేపు నీ గురించే. నిజమా అక్క? నాకన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నాడే నీ గురించి. ఏమన్నారక్క? దీనికి ఇంతలా ఏడవాలా చెప్పు? ఫోన్ చేసి అడగచ్చు కదా, విషయం అర్థమయ్యేది. ఊరికే తినకుండా ఏడుస్తారా దీని గురించి ఆలోచించి? ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఏడ్చేసా. నా బంగారు తల్లి, ఏం లేదే, ఊరికే జస్ట్ అలా కలిసాం. సో లంచ్ చేసాం అంతే. ముందా కళ్ళు తుడుచుకో. ఆ బుగ్గలు, ముక్కు చూడు, ఏడ్చేడ్చి ఎంత పింక్ అయిపోయాయో. అక్క, నీకు తెలుసు కదా నాకంటూ ఉండేది నువ్వు, నాన్నగారు, బామ్మయ్య అని. నా చిన్నప్పటి నుంచి ఏదో బాక్స్లో ఊర్లో ఉన్నట్లుగా ఉండి నా లైఫ్ అంతగా నచ్చలేదక్క. ఇప్పుడు ఆయనను ప్రేమించినప్పటి నుంచి నాకు తెలియకుండా నా లైఫ్లో ఏదో తెలియని మార్పును చూస్తున్నా. ఆయనతో ఈ ప్రపంచం చూడాలని కోరుకుంటున్నానక్క. అందుకే ఆయన విషయంలో ఏ చిన్నదైనా నాకు బాధేస్తుందక్క. నా లైఫ్ మొత్తంలో చాలా ఇష్టపడింది, ప్రేమించింది ఆయనను మాత్రమే అక్క. ఆ విషయం ఆయనకు కూడా తెలీదు. నీకే ముందు చెప్తున్నా అక్క. నాకో మాట ఇవ్వవా? ఏంటి రేణు? ఆయనని నన్ను ఎలాగైనా కలపవా అక్క? నాకైనా కావాలక్క.
అదెంత పనే, చేసేద్దాం. ఆయనకు నేను నచ్చుతానంటావా? నీకేం తక్కువే, మహారాణివి నువ్వు. నువ్వు నచ్చకుండా ఎవరైనా ఉంటారా? పో అక్క. ఈ సిగ్గుని పెళ్లి వరకు దాచుకో. దా. అయినని నన్ను ఎలాగైనా కలపవా అక్క? నాకైనా కావాలక్క. వరు, ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? సుబ్బుని లైఫ్లోకి తెచ్చుకోవాలా, లేదా రేణు కోసం సుబ్బుని వదులుకోవాలా? సెల్ఫిష్గా ఉండాలా, లేదా సెల్ఫ్లెస్గా ఉండాలా? ఏం అర్థం అవ్వట్లేదే. అక్క, ఆకలేస్తుంది, త్వరగా రా. హా, వస్తున్నా రేణు. సుబ్బుని వదులుకోవడం కష్టమే, నాకు తెలుసు. కానీ రేణు ఆనందం, తనకి సుబ్బు మీద ఉన్న ప్రేమను పోలిస్తే నీ కష్టమేం పెద్దది కాదు వరు. చిన్నప్పటి నుండి అది నా కోసం ఎన్నెన్నో చేసింది. దానికోసం నేను సుబ్బునొక్కడిని వదులుకోలేనా? వదిలేసుకుంటా. నీ ఒక్కదాని కోసం ఫ్యామిలీని మొత్తం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఫర్ దిస్ టైమ్ ఐల్ బీ లైక్ వరలక్ష్మి వెంకటేశ్వర్లు. లీవ్ హిమ్ అండ్ లెట్ హర్ లవ్ హిమ్ వరు. ఏంటిది, ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమై ఉంటుందబ్బా? కొంపతీసి వాళ్ళ చెల్లికి నిజం తెలిసిపోయి పెంట చేసిందా ఏంటి? ఒకసారి కాల్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? రేణు కాల్ చేస్తుంది. సర్లే, అక్కెలకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రేణుతో అయినా మాట్లాడదాం. హలో. మళ్ళీ సైలెన్స్ ఏంట్రా? హలో. హలో. వాయిస్ ఏంటి స్వీట్గా ఉంది? తనేం చెప్పలేదా? ఏం చెప్పలేదు. అదే, మీ అక్క నీకేం చెప్పలేదా అంటున్నాను. చెప్పింది. చెప్పిందా? అయితే నీకు ఓకేనా? నాకెప్పటి నుంచో ఓకే కదా. ఏమంటున్నావు? నేను మీకెప్పుడో ఓకే చెప్పాను కదా. నేనన్నది మీ అక్క చెప్పిందానికి ఓకేనా అంటున్నాను. ఓకే, అందులో ఏముంది? అదేంటి అంత సింపుల్గా ఓకే చెప్పావు? కొంచెం కష్టంగానే ఉంది, కానీ మా అక్కే కదా, అందుకే ఓకే చెప్పా. మరి మీ అక్క ఏంటి నీ గురించి ఏదేదో చెప్పింది? ఏం చెప్పింది? ఇదేంటి ఏదో తేడాగా ఉందే. అవును, ఇంతకీ మీ అక్కేం చెప్పింది? అదే అండి, మీరు మా అక్క ఒకే ఆఫీస్ క్యాంపస్ అని, అప్పుడే కలిసారని, కలిసి లంచ్కి వెళ్ళారని చెప్పింది. ఓహో, ఇంకేం చెప్పింది? మీరు నా గురించి చాలా మాట్లాడారని చెప్పింది. ఓ, అలా చెప్పిందా? సరిపోయింది. మీరేమనుకున్నారు? నేను కూడా అదే చెప్పాలనుకున్నానులేండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అండి, బాయ్. బాయ్ అండి, బాయ్.
మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది? హలో. ఏం లేదండి, తిన్నారా అని. తిన్నా అండి, కడుపు నిండగా తిన్నాను. మరో 2 రోజులు ఆకలి కూడా ఇదేమో. మీ ఫ్యామిలీ మొత్తం తిన్నారండి? తినేసామండి. బాయ్ అండి. బాయ్. దీనికి నిజం చెప్పమంటే సోచి చెప్పినట్టుంది. ఏంటి నన్ను బ్లాక్ చేసింది? ఏమనుకుంటుంది దాని గురించి తను? పిచ్చి పుట్టిందా దీనికి? హాయ్. ఎంతసేపు మొహం చూస్తుందిరా బాబు, లోపలికి పిల్లదా? ఎవరే అది అలా గుమ్మ ముందు నిలబడి తైతక్కలాడుతున్నావు? బామ్మగారు, నేను సుబ్బుని. ఓ నువ్వా బాబు, రాయ్యారా. ఏమిటే బావగారిని గుమ్మ ముందే నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి రమ్మనకుండా. రండి బావగారు. కూర్చో బాబు. వరువు ఎక్కడా? తీసుకోండి బావగారు. ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఉంది కదే, అది తేవచ్చు కదా. మర్చిపోయానే, తీసుకొస్తున్నా. ఇప్పుడు తీసుకొస్తా. బావగారు తీసుకో అయ్యా. వెళ్ళి వరలక్ష్మిని పిలుచుకురా. తాగయ్యా. సరే. తాగు బాబు, నువ్వు తాగు. నాన్నగారు బాగున్నారయ్యా? పుష్కలంగా ఉన్నారండి. అక్క, ఆయన వచ్చారే. ఎవరే? నా సిగ్గు చూసాక కూడా అడుగుతున్నావా? ఏంటి, సుబ్బు వచ్చాడా? ఆయనే వచ్చారు. నన్ను చూడ్డం కోసమే వచ్చారనుకుంటా. వాడు నా కోసం వచ్చాడే. అక్క, ఈ బామ్మ అయితే నన్ను ఎలాగో మాట్లాడనివ్వదు. నువ్వే ఎలాగైనా ఆయనతో మాట్లాడి మా ఇద్దరి మధ్య ఒక బ్రిడ్జ్లా అవ్వవే ప్లీజ్. మాట ఇచ్చాను కదా, చేస్తాను. నా బంగారం. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. ఎక్కడే అది? బాబు వచ్చి చాలాసేపు అయింది. అప్పా అరవకే బామ్మ, అది వస్తుందిలే గాని. పర్లేదు బామ్మగారు, నేను వెయిట్ చేస్తాను. సర్లే, నువ్వు వెళ్ళి మనం ఊరి నుంచి తెచ్చిన పిండి వంటలు ఉన్నాయి కదా, అవి తెచ్చి బాబుకు పెట్టు. సరే. రేణు వద్దు, నేను ఆల్రెడీ బాగా తినేసే వచ్చాను. మొహమాట పడకు బాబు, ఎప్పటికైనా ఇక్కడ తినవలసిన వాడివే కదా. అలా అని కాదు బామ్మగారు, నాకు తినే మూడ్ లేదు. బాబు అలానే అంటాడు, నువ్వు వెళ్ళి పట్టుకురావే. అబ్బా, వద్దంటుంటే ఎందుకే అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ అడుగుతావు? ఏమిటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా అలా అరుస్తున్నావు? రేణు, చూడక్క, వద్దంటుంటే. మళ్ళా అరుస్తున్నావు? వదిలేవే బామ్మా. బాబు వెళ్ళాక చెప్తాను, ఆగు. బావగారు, పదండి. బావగారు, ఈ బామ్మ వల్ల మనం కలిసి మాట్లాడలేకపోతున్నాం. నేను మా అక్కకి అంతా చెప్పాను. మా అక్క మీకు చెప్తుంది, ఏమనుకోకండి.
కనీసం ఆ రిమోట్ అన్నా ఇచ్చాలవే. అప్పుడు నిన్న కూడా టీవీ రిమోట్ నొక్కవే అంటే ఏసీ రిమోట్ నొక్కావు. ఛీ, ఈ బామ్మొకతి. వరు వరు నిన్నే. ఏం జరుగుతుంది వరు? వరు నేను ఇక్కడికి ఎంత దూరం వచ్చింది గోడలతో మాట్లాడడానికి కాదు, నీతో మాట్లాడడానికి. చెప్పు వరు, అసలు ఏం జరుగుతుంది? నువ్వెందుకు ఇలా ఉన్నావు? అసలు ఇక్కడ ఏమవుతుంది చెప్పు వరు. ఏమీ లేదు. అరే, ఏమీ లేనప్పుడు నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నన్నెందుకు బ్లాక్ చేసావు? అసలు నువ్వెందుకు ఆఫీస్కి రావట్లేదు? చెప్పు వరు. నాకు నువ్వు వద్దు. ఏంటి? నాకు నువ్వు వద్దు. వరు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అన్నీ ఆలోచించి చెప్తున్నా, అర్థం చేసుకో. యూఆర్ నాట్ మెంట్ టు బీ టుగెదర్. వరు, ఒక్కసారి ఆ మాట నన్ను చూసి చెప్పు. వరు, నిన్నే. ఒక్కసారి ఆ మాట నన్ను చూసి చెప్పు. నువ్వు నాకొద్దు, సరేనా? వరు, ఈ మాటలు నిజంగా నీ మనసు నుంచే వస్తున్నాయా? మనసు దాటుకొని వస్తున్నాయి సుబ్బు. కానీ ఆ మాటలు నా మనసుకు అర్థం కావట్లేదే. మన కథ కూడా ఆ రాధాకృష్ణుడు లాంటిదే సుబ్బు. ప్రేమ దగ్గరే ఆగిపోతుంది. మనం కొన్ని మార్చలేం సుబ్బు. ఆ రాధాకృష్ణుడిని ప్రేమించినట్లు నేను నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తాను. అంతేగాని మనిద్దరికి ఒకటే లైఫ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. వరు, చాలా తప్పు. పెళ్లి చేసుకునే చాయిస్ ఉన్నా కూడా దాని కాదనడం నిజంగా చాలా తప్పు. మన పెళ్లి ఖరీదు నా చెల్లి, మన ఫ్యామిలీస్ ఆనందం, ప్రశాంతత అయితే ఆ పెళ్లి నాకొద్దు సుబ్బు. వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ వరు. నేను ఒప్పిస్తాను అందరితో మాట్లాడి. నువ్వు వెయిట్ చేయొచ్చుగా. నేను అన్ని విధాలుగా ఆలోచించాను సుబ్బు, ఇది అవ్వదు. రేణు నీ మీద ప్రాణం పెట్టేసుకుంది. ఇప్పుడేమైనా అయితే అది అస్సలు తట్టుకోలేదు. దాని అలా చూసి నా వల్ల అవ్వదు. నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వు తననే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు నా కోసం. వరు, ఇటు చూడు. వరు, ఇటు చూడు. ఇప్పుడు చెప్పు, నేను హ్యాపీగా ఉండాలా, మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలా? నువ్వేం చెప్తే చేస్తా వరు. నేను హ్యాపీగా ఉండాలా, మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు చెప్పు వరు, నువ్వేం చెప్తే చేస్తాను. రేణుని పెళ్లి చేసుకో సుబ్బు. వెళ్ళొస్తా బామ్మ. సరే బాబు.
ఇంట్లో బాలేదా? బయటికి బాగానే ఉన్నానులేండి. అంటే లోపలేమవుతుందండి? మరీ అంత లోతుగా వెళ్ళకండి, చెప్పండి. ఏంటో అండి, మీరు మాట్లాడే మాటలు అసలు అర్థమే కావు. మళ్ళీ మీ మేనేజర్తో ఏమైనా గొడవ? ఈసారి ఆ మేనేజర్తో ప్రాబ్లం ఏమి ఉండదులేండి. ఏమైందండి, ఆఫీస్ మారుతున్నారా? లేదండి, రిపోర్ట్ చేస్తే మేనేజర్ని మార్చేశారు. ఇంకేంటండి, కొత్త మేనేజర్తో గొడవలా ఏంటి? ఇప్పుడే వచ్చారు కదండి, పోని పోని అర్థమవుతాయి. అయినా మా పాత మేనేజరే బాగుండేదండి. ఇబ్బంది పెడుతుంది అన్నారు కదా. ఇబ్బందులు ఉండాలి కదండి. అలా ఒకే దగ్గర ఉంటే రాకుల్లో రాయిలాగా అక్కడే ఆగిపోతాం. కరెక్టేలేండి, మీరు ఎక్కువ ఆలోచించి టెన్షన్స్ తీసుకోకండి, అంతా సెట్ అయిపోతుంది. అవునండి, ఈసారి సెట్ అయినా అవ్వకపోయినా సెట్ చేసుకోవాల్సిందే. ఓహ్ సారీ అండి, మీరు ఏదో మాట్లాడాలని ట్రై చేస్తే నేను ఇంకేదో మాట్లాడి మీకు టైం వేస్ట్ చేస్తున్నాను. చెప్పండి. కావాల్సిన వాళ్ళతో టైం వేస్ట్ అవ్వదులేండి, మీతో మాట్లాడడం కోసమే చేశాను. చెప్పండి. తిన్నారా సుబ్బు గారు? గారు ఎందుకులేండి, కాల్ మీ సుబ్బు. మీరు కూడా అండి అనకండి, రేణు అనండి. చెప్పు రేణు. ఏంటండి మళ్ళీ సిగ్గా? మీరందరూ తిన్నారా అండి? మా అక్కకొక్కతే సరిగ్గా తినలేదండి. హలో హలో సుబ్బు గారు. చెప్పండి. ఏంటండి సైలెంట్ అయిపోయారు? ఏం లేదులేండి, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్. బాయ్. ఎవరికి చెప్పొద్దు. ఒసేయ్ రేణు, ఏంటి బామ్మ? వరలక్ష్మికి ఏమైందే? రూమ్ లో నుంచి బయటికే రావడం లేదు. నాకేం తెలుసే, నువ్వెళ్ళి అడుగుపో. నువ్వేమన్నా అన్నావా ఏంటి దాన్ని? అవును, నేనేమైనా అంటే పడతారు మరి ఇంట్లో. నేనేమనలేదే బాబు. మరి ఎందుకే ఏదో కోల్పోయిన దానిలాగా అలా ఉంటుంది? అబ్బా, ఇది ఆఫీస్ టెన్షన్ అయి ఉంటదిలే బామ్మ. నన్ను టీవీ చూని ఊరికే గోల చేయకు. కెలుక్కుంటే ఆ ఫోను లేదంటే ఆ టీవీ కతుకుపోతుంటావు. కరెంటు పోతే బాగుండు, నోరు మూసుకొని పడి ఉంటావు. హుస్సే, ఏం నోరే బామ్మ అది? ఛీ, మంచి సీన్ దగ్గర ఆగిపోయింది. చూసింది చాలే గాని ఇక అందరిని భోజనానికి పిలువు. ఛీ. నాన్నగారు, భోజనానికి రండి. వస్తున్నా. జీరా రైసా? అవును, వరాలేది? అక్క ఆకలిగా లేదంది. ఏమైంది, ఒంట్లో బాలేదా? ఏమో నాన్నగారు, సరిగ్గా చెప్పట్లేదు నాకు కూడా. కొన్ని రోజుల నుంచి అది అలాగే ఉంటుందిరా, ఎందుకో ఏమో. వరాలు, అమ్మా వరాలు. నాకు ఆకలిగా లేదు నాన్నగారు, మీరు తినేసేయండి, నేను తర్వాత తింటాను. ఏమైందిరా బంగారం, ఎందుకలా చీకట్లో కూర్చున్నావు? తిందురా. మీరు తినేసేయండి బామ్మ, నేను తర్వాత తింటాను. ఇప్పుడు నువ్వు తినకపోతే మీ నాన్న తినడు, నేను తిన్ను. చూసుకో మరి. బామ్మ, నిజంగానే ఆకలిగా లేదే. ఇంక నీ ఇష్టం, నేను వెళ్తున్నా. సరే బామ్మ, వస్తున్నా. దా. చాలు. ఏమైంది వరాలు, ఏమైనా ఇబ్బందా? లేదు నాన్నగారు, ఏం ఇబ్బంది లేదు, బానే ఉన్నాను. తినమ్మా. చూసావా వంట ఎంత బాగుందో? నీ మనవరాలు చూసి నేర్చుకో.
గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టుంది. బామ్మా ఏంటే రేణు? బామ్మ ఏదైనా కథ చెప్పవే. చాలా రోజులైంది నీ ఒళ్ళో పడుకొని నువ్వు కథ చెప్తూ. ఏం కథ చెప్పనే నీకు? ఏదో ఒకటి చెప్పవే బామ్మ. కర్ణుడు కథ తెలుసా? దానవీర శూరకర్ణ ఆయననేనా? ఆయనే. పెద్ద ఎన్టీఆరే కదా. ఎన్టీఆర్ గాదే పిచ్చిదానా. ద్వాపర యుగంలో సూర్యభగవానుని కుమారుడు కర్ణుడు. తెలిసిందా? చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ కర్ణుడు లాంటి మనిషి ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయన దానగుణంలో చాలా గొప్పవాడు. ఎవరైనా అడిగితే లేదనకుండా ఇచ్చేసేవాడు. కష్టమని వచ్చిన వారి కష్టాలన్నీ భుజాల మీద వేసుకుని తనే చేసేవాడు. అసలు కర్ణుడు మంచితనం వల్లే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోయారు. ఆయన ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుడు కోసం తన సొంత బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు. మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుందని నువ్వే చెప్తూ ఉంటావు కదే. అలా మంచే జరిగింది గదా. పాండవులు గెలిచారు. పాండవుల సైన్యాలన్నిటినీ కూడా ముట్టుబెట్టగల ధైర్యశాలి కర్ణుడొక్కడే. కాని ఈ మంచి గెలవటం కోసం ఆ కృష్ణుడి లీలలో భాగంగా ఆ కర్ణుడలా ఓడిపోయాడు. అంటే ఒకవేళ కర్ణుడు ఇలా ఉండకుంటే పాండవులు ఓడిపోయేవారా బామ్మ? అలా అనడం లేదే. మరి కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడు. అవుంటే ఎన్ని బాణాలైనా ఎన్ని కత్తులైనా ఏమీ చేసేవి కావు. అయితే యుద్ధానికి ముందు రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మాయారూపంలో పంపి కవచకుండలాలను దానం అడిగించాడు. కర్ణుడు దానికి వెనకాడకుండా తనకి కావాలని తెలిసినా కూడా అవి దానం ఇచ్చేశాడు. అదే ఆయనకు చావును కొని తెచ్చింది. అయినా విష్ణు పరమాత్ముడు ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే కదా. కాని ఈ కలియుగంలో ఆయనలాగా ఉంటే ఈ ప్రపంచం మనల్ని వాడుకుని వదిలివేస్తుంది. ముందు మన అవసరం చూసుకోవాలి. ఒకరికి ఏదైనా ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది వాళ్ళకి అవసరమే, మనకి అవసరమే. కాని వాళ్ళను బతికించడం కోసం మనం చచ్చిపోకూడదు కదా. ముందు మనకు కావలసిన దానికోసం ప్రయత్నించాలి. మనకు సరిపోతుందనుకుంటే ఇంకొకరి గురించి ఆలోచించాలి. అప్పుడే బ్రతకగలం. లేదంటే చాలా కష్టం. నువ్వు చెప్పింది నిజమా బామ్మ? అవునమ్మా. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో మనల్ని గురించి మనం ముందు ఆలోచించుకుంటేనే ఎవ్వరికీ ఇబ్బంది రాదు. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. మనకి కావాల్సింది ఇంకొకరికిచ్చి మనం ఇబ్బంది పడకూడదు. నేనుతో ఒకసారి మాట్లాడి చూద్దాం ఏమవుతుందో. జీవితాంతం నేను ఇబ్బంది పడి నాతో పాటు సుబ్బుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ట్రై చేద్దాం. బామ్మా, బామ్మా, బామ్మ నాన్నగారు బయటికెళ్లారక్క. ఎక్కడికెళ్లారు? నిశ్చితార్థం దగ్గరకు వస్తుంది కదా, పనులుంటాయి కదా, అందుకే వెళ్ళారు. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే వెళ్ళారు. ఇదే కరెక్ట్ టైం అనుకుంటా. నేను ఒకసారి ఇట్రా. ఏంటక్క, ఒక పక్క బామ్మ చావ కొడుతుంది, ఇటు పక్క నువ్వు దొబ్బుతున్నావు. కావలసిన దానికోసమే మాట్లాడడానికి పిలుస్తున్నా. రా, వచ్చి కూర్చో. ఏంటో చెప్పు. అది అది నా దగ్గర తడబడే మ్యాటర్ ఏంటక్క? ఇప్పుడు నా ప్లేస్లో నువ్వు, నీ ప్లేస్లో నేను ఉన్నాననుకో. ఎందుకే ఇదంతా? అనుకోవే, చెప్తాను. సరే చెప్పు. నీకొక లవర్ ఉన్నాడు. వాడు నీకన్నా ఏజ్ తక్కువ.
కానీ ఇద్దరు లవ్ చేసుకున్నారు. అయితే మీరిద్దరు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే నాకు పెళ్లి చూపులు అవుతాయి. నా పెళ్లి చూపులకి నీ లవరే వస్తాడు. వచ్చి కన్ఫ్యూజన్లో నువ్వు పెళ్లి కూతురు అనుకుని నాకు ఓకే చెప్తాడు. ఆ వచ్చినోడు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి వాడు ఓకే చెప్పడంతో నేను హోప్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు వరలక్ష్మి? ఏమంటున్నావక్క? అంటే నువ్వు సుబ్బుగారిని ప్రేమిస్తున్నావా? ఎంత మోసం! మోసం చేయలేదు రేణు. నేను అడుగుతున్నాను, నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తావని. ఏమంటున్నావే? ఇప్పుడా చెప్పేది? ఇప్పుడే చెప్పగలను రేణు. చెప్పు, ఏం చేయాలి నేను? ఓహో, అయితే నేను ఆ రోజు చూసింది, భయపడింది అంతా నిజమేనమాట. ఆ రోజు నంగ నచ్చలా యాక్ట్ చేసావు. రేణు, కూల్ అవ్వు. కూలేంటక్క కూలు? చిన్నప్పటి నుంచి మొత్తం అన్ని నీకే ముందు చేసేవారు. ఏం కొన్నా ముందు నీకోసమే కొనేవాళ్ళు. ఏం జరిగినా అన్నిటికీ ముందు నిన్నే పెట్టేవాళ్ళు. నన్ను వెనకేస్తారు. నువ్వు వాడిన తర్వాతే అన్నీ నేను వాడాలి. అదేంటో మరి, ఎప్పుడు చూసినా ఏదో క్యూలో నిల్చున్నట్లు నీ తర్వాతే జరిగేవి నాకు అన్ని. ఇప్పుడు ఈ పెళ్లి నాకు ముందు జరుగుతుందని ఎంత సంతోషపడ్డానో తెలుసా? నాకు నచ్చినోడితో జరుగుతుందని ఎంత సంబరపడ్డానో తెలుసా? ఇప్పుడు నువ్వు వచ్చి వాడు నా వాడు, వాడితో నాకే పెళ్ళవుతుందంటే నన్ను ఏం చేయమంటావు? నేను నీ బాధ నాకు అర్థమైంది, కానీ నా బాధ నీకు అర్థం కాదక్కా. ఇలా ఉండవులే నీకు అర్థమైతే. అర్థం కాకే ఇలా తాపిగా వచ్చి చెప్తున్నావు. అర్థం చేసుకోరేను. ఈసారి నేను అర్థం చేసుకోనక్కా. నేను సుబ్బునే పెళ్లి చేసుకుంటా. నువ్వు సుబ్బుని మర్చిపో. సుబ్బు నా వాడు. ఏమంటున్నావు రేణు? నాకు కావాల్సింది చెప్తున్నాను వరలక్ష్మి. రేణు, ఎక్స్ట్రా మాట్లాడకు. సుబ్బు నేను లవ్ చేసుకుంటున్నాము. ఓ అవును, మరి నిన్ను ప్రేమిస్తే ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? ఈ పెళ్లికి ఎందుకు ఓకే చెప్తారు? నిజం తెలిసాక కూడా సైలెంట్ గా ఎందుకున్నారు? ఈ పెళ్ళంటే ఇష్టమనే కదా. నేను ఆగమన్నాను కాబట్టే ఆగాడు. నేను వద్దన్నాను కాబట్టే నీతో అలా ఉన్నాడు. కానీ నిజంగానే సుబ్బు ప్రేమించింది నన్నే. వింటున్నాను కదా అని ఇదో సోది చెప్పకు. ఆయన నాకే సొంతం. ఆయనతోనే నా పెళ్లి జరుగుతుంది, ఇది ఫిక్స్. పిచ్చి పిచ్చికి మాట్లాడకరేను. నీకోసం నేను వాడిని వదులుకుందాం అనుకున్నాను. ఎలాగో అనుకున్నావు కదా, వదిలేసా. ఇంకా నేను పెళ్లి చేసుకుంటా. సుబ్బు నిన్ను ప్రేమించట్లేదే, వినవా? నువ్వు వద్దనుకున్నావు కదా, ఇంకేంటి మరి, నేను చేసుకుంటాను. ఇంకా నీ గురించి ఆలోచించే ఇన్ని రోజులు వాడిని వద్దనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే నువ్వు అసలు దానికి వర్దియే కాదనిపిస్తుంది. ఏంటే వర్తి? ఇన్నాళ్ళు వద్దనుకున్నావు, ఇప్పుడు సడన్ గా కావాల్సి వచ్చిందా? నీ జీవితం గురించి ఆలోచిస్తే ఇక్కడ 2 జీవితాలు సఫర్ అవుతున్నాయి రేణు. అంటే నా జీవితం ఏమైనా అయిపోని, నువ్వు మాత్రం సుబ్బుగాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, అంతేనా? అది కాదు రేణు. నువ్వు చెప్పింది అలానే ఉంది. మరి నువ్వేమో హ్యాపీగా ఉండాలి, నేనేమో ఏడ్చుకుంటూ కూర్చోవాలి. నేను అర్థమైంది. ఎహే, అంతేనే. నేను సుబ్బు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. నువ్వు సుబ్బుని మర్చిపో. సుబ్బుని మర్చిపోయే ప్రసక్తే లేదు. పెళ్ళంటూ అయితే ఆయనతోనే. నేను కూడా సుబ్బుని వదలను. ఏం చేసుకుంటా చేసుకోపో. చేయడానికి ఏం ఉండదు. నేను సుబ్బుగానే పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిపోతా, నువ్వు చూస్తూ కూర్చో. నాన్నగారు రాని మొత్తం విషయం చెప్పేస్తాను. అప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఎవరు చూస్తూ కూర్చుంటారో చూద్దాం. బామ్మకి ఎలాగో క్లారిటీ ఉంది. సుబ్బు కూడా నాన్న లవ్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి? నాకు సుబ్బుకి పెళ్ళవుతుంది. పోనీలే చిన్నపిల్ల అని మెల్లగా చెప్తుంటే ఓ కావాలి కావాలని అరుస్తుంది. చెప్పు చెప్పు, ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది? నాకు సుబ్బుకి పెళ్ళవుతుంది. ఓ అవునా? పెళ్లి కాదు, పెటాకులవుతుంది. సుబ్బు గారి కంటే నీ ఏజ్ ఎక్కువ అని తెలిస్తే ఇప్పుడు చెప్తావా నాన్నగారికి? చూద్దాం ఎవరికి పెళ్ళవుతుందో, ఎవరికి పెటాకులవుతుందో.
అయ్యో ఏమైంది రేణు? అరే రేణు, హలో, ఒక సెకండ్ ఆగు, ఏదో కాల్ వస్తుంది. పరువు కాల్ చేస్తుందేంటి? మా అక్కే కదా కాల్ చేసేది. అదేంటి అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? రే సుబ్బు, నువ్వు ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే నీకు ఉంటదిరా చూడు. ఒక సెకండ్ ఆగు, నీ అక్కతో మాట్లాడేసి వస్తాను. ఏంటి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? కాల్ కట్ చేయకండి సుబ్బు గారు, నాకు మా అక్క అంతా నిజం చెప్పేసింది. అవునా? ఒక సెకండ్ ఆగు, మీ అక్కతో మాట్లాడేసి నీకు మళ్ళీ కాల్ చేస్తాను. మీ అక్క మళ్ళీ కాల్ చేస్తుంది. సుబ్బు గారు ఏంటో చెప్పు. ఎత్తి కాన్ఫరెన్స్ లో పెట్టండి. తెలుసుకుంది కదా, గుడ్ ఐడియా. నీ అప్ప కాల్ ఎత్తడానికి ఇంతసేపారా నీకు? కాన్ఫరెన్స్ కాల్ అదేనా? అది కాదు, మీ చెల్లి. ఏ ఎందుకు ఆయన మీద పడతా ఊరికే? ఏయ్, నా సుబ్బు నా ఇష్టమే, నీకేంటి? ఏ సుబ్బు నా వాడే, నీకోలేంటి మధ్యలో? ఇంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినావంటే నీకుంటది. ఏం చేస్తావే? నీ చేతులు విరిచి మెడలు ఇచ్చేస్తానే. మరి నేను చూస్తూ కూర్చుంటాను కదా. చూస్తూనే ఉంటావే. ఏంటి 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 ఏంటి? ఇప్పుడే వస్తా. ఏంటి? అండి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు సెపరేట్ కొట్టేసుకుంటున్నారు ఫోన్లో? సుబ్బు సుబ్బు నా వాడు. ఆగండి, ఇందాక నుంచి మీ అరుపుల వల్ల ఇక్కడ చెవులు చిల్లులు పడుతున్నాయి. ఏంటి? ఏం లేదు, ముందు మనం ముగ్గురం కలిసి మాట్లాడదాం. ఏంటి అలా కొట్టేసుకుంటున్నారు? ఫస్ట్ మనం మాట్లాడి సెటిల్ చేద్దాం, ఓకేనా? మీ ఇంటి టెర్రస్ మీద మాట్లాడదాం, సరేనా? ఒక వరుణ్ మేనేజ్ చేయడమే గగనం అనుకున్నాం, ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా తోడైంది. అంటే వరు స్క్వేర్ అన్నమాట. ముందు ముందు ఇంకేం చూడబోతున్నామో ఏంటో. వరు, ఇది కరెక్ట్ కాదు. రేణు, నువ్వు కూడా. పిచ్చిగట్లు లేసిందా మీ ఇద్దరికి? ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ కొట్టేసుకుంటున్నారు, మీదకి ఎక్కేస్తున్నారు. మీరేం రిజల్ట్సా? నేనేం రెఫరీ ఇక్కడ? కొంచెం కూడా డీసెన్సీ లేకుండా. ఏంటిది? మీ ఫ్యామిలీలు ఏంటి, మీరు చేస్తున్న పనులేంటి? నలుగురు చూస్తే అవ్వ 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 అనరు? మాట్లాడి సెటిల్ చేద్దామంటే సోదిలాగా. చూడండి, మన మధ్య కోటి ఉండొచ్చు, కానీ కొట్లాట అనేది ఆన్సర్ కాదు. కూర్చొని మాట్లాడితేనే ఆన్సర్స్ వస్తాయి. ఏంటి, ముందు మ్యాటర్ ఏంటో నాకు పూర్తిగా చెప్పండి, ఆ తర్వాత డిసైడ్ అవుదాం ఏంటి ఎక్కడ అనేది. అమ్మయ్య, కూల్ అయ్యారు. సరే, ఇప్పుడు చెప్పండి మ్యాటర్ ఏంటో. వరు, ఫస్ట్ నువ్వు చెప్పు. చూడు సుబ్బు, నిజమంతా తెలిసిన తర్వాత కూడా అది నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది. అవును సుబ్బు గారు, నా కోసం మిమ్మల్ని వదిలేసుకుంటా అంది కదా, ఇంకేంటంట? బామ్మ మాట విన్న తర్వాత నేను నా మనసు మార్చుకున్నాను. నేను బామ్మ మాటలు వినే నా మనసు మార్చుకోను అంటున్నాను. బామ్మగారి మాట? ఇంతకీ ఆ బామ్మగారు ఏం చెప్పారు? అది నీకు అవసరమా? ఏమో, బామ్మ నా కోసమే చెప్పినట్లు అనిపించింది. అది నేను సీరియస్ గా తీసుకున్నాను. అయినా నువ్వు ఎలాగో మనసు మార్చుకున్నావు కదా, ఇంకెందుకు మళ్ళీ మార్చుకోవడం? బామ్మ చెప్పిన మాటలు నాకు కనెక్ట్ అయ్యాయి, అందుకే నేను నా మనసు మార్చుకున్నాను. అయినా నేను ఒకసారి నా మనసు మార్చుకున్నాను కదా, నువ్వు కూడా ఒకసారి మార్చుకొని చూడు. ఇంతకీ బామ్మగారు ఏం చెప్పారు? ఇప్పుడు అదంతా అవసరమా సుబ్బు గారు? మరి దేని గురించి మాట్లాడుతున్నారే? కొరియన్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టుంది. నాకు పిచ్చెక్కుతుంది. కానీ ఫస్ట్ డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేయండి. మీకు ఇప్పుడు ఏం కావాలి? అసలు మీ ప్లాన్స్ ఏంటి? సుబ్బు, నువ్వు నాకు కావాలి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. సుబ్బు గారు, మీరు నాకు కావాలి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఏడుకొండలవాడా, నువ్వు ఉన్నావయ్యా అన్నందుకు నీకులాగే నాకు కూడా ఇద్దరిని ప్లాన్ చేసావు కదా. నువ్వు సుఖంగా ఉండాలయ్యా,
సుఖంగా ఉండాలి. సుబ్బు సుబ్బు గారు ఏంటి ఏం మాట్లాడవు? చెప్పండి సుబ్బు గారు, మీరు నన్నే పెళ్లి చేసుకుంటానని. చూడరా ఎలా అంటుందో. నువ్వు నన్నే లవ్ చేస్తున్నావు అని చెప్పదానికి. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదా. అలా రాయలాగా నిల్చుంటావేంటి? నోరు తెరిసి చెప్పదానికి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఆయన ఎందుకే అలా ఫోర్స్ చేస్తున్నావు? ఆయన నన్నే పెళ్లి చేసుకుంటారని ఆయనకు కూడా తెలుసు. కాదే, సుబ్బు నన్నే పెళ్లి చేసుకుంటాడు. ఆయన నాకే సొంతం. సుబ్బు నా వాడు. మా ఆయన. ఆపండి, మీరే మాట్లాడతారా? నన్ను మాట్లాడేవరా? ఇప్పుడు నేను మాట్లాడతా, మీరు వినండి. మీ ఇద్దరిలో నాకు ఎవరైనా ఓకే. మీ ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఇద్దరిలో ఎవరినైతే పెళ్లి చేసుకోమంటారో నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఇది ఓకేనా? ఇదే ఫైనల్. సుబ్బు ఏమంటున్నావు అర్థమవుతుందా? అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. మరి ఎన్నాళ్ళు మన లవ్ పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పిన మాటలు అన్ని అబద్ధాలేనా? నువ్వు ఆ రోజు దీన్ని చేసుకోవడానికి రెడీ అయినప్పుడే నాకు అర్థమైంది నీకదంటే ఇష్టమని. నేనే పిచ్చి దానిలాగా నేను నమ్మి మోసపోయాను. ఒక్కటే ఇంట్లోనే ఒకళ్ళని ప్రేమిస్తూ ఇంకొకరిని పెళ్లి చేసుకునే అంత చీప్ క్యారెక్టర్ నీది. అయినా నిన్న నీ ఏం లాభం? కోసం అందరినీ వదులుకోవడానికి రెడీ అయ్యాను చూడు. నన్ను అనుకోవాలి. తప్పంతా నాదే. ప్రేమించకుండా ఉండాల్సింది. వరు ప్లీజ్. వరు సారీ వరు. వరు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా నేను చెప్పిందంత కూల్గా విను, నీకే అర్థమవుద్ది. నీకు నిజంగా పొరపని చేయట్లేదు వరు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకు కనీసం అర్థం కావట్లేదు. అరే నీ నాలిక్కి నీ బ్రెయిన్ కు నరాలనేది అయిపోయి తెలుసా? ఏంటి ఆ కన్ఫ్యూజన్ వరు? ఒకసారి నిన్ను పెళ్లి చేసుకోమంటావు, ఒకసారి మీ చెల్లిని పెళ్లి చేసుకోమంటావు, ఒకసారి నేను మోసం చేస్తున్నా అంటున్నావు. ఏంటి వరు ఈ కన్ఫ్యూజన్? నువ్వు కన్ఫ్యూజన్ అవడమే కాకుండా నన్ను కూడా నీ కన్ఫ్యూజ్ స్టేట్లో లాగుతున్నావు. సరే నువ్వు చెప్పిందంతా కరెక్టే అనుకుందాం. నేను ప్రేమించానని నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లె చూసి తట్టుకోగలదా? అసలుకి సెన్సిటివ్ అన్నావు, తనేమైనా చేసుకుంటే నువ్వు భరించగలవా? ఆ గిల్ట్ నువ్వు లైఫ్ లాంగ్ మోయగలవా? అదంతా ఆలోచించే మీ ఇద్దరికి నేను ఓకే చెప్పేవారు. అరే అసలు నువ్వు అదే మాత్రం అర్థం చేసుకోకుండా. వరు ఐ లవ్ యూ అట్ ఎనీ కాస్ట్. ఐ లవ్ యూ. ఇన్నాళ్ళు నీకు ఈ విషయం అర్థమైంది అనుకున్నాను, కానీ కాలేదు. ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావట్లేదు ఏంటి వరు? చీ పోవరు. యూ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కిల్లింగ్ మీ. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ దిస్ వరు. నేను చాలా అలసిపోయాను. సారీ సుబ్బు, ఐఎమ్ వెరీ సారీ. నేను కోల్పోతానన్న భయంతోనే ఏదేదో అనేసాను రా. ఐఎమ్ సారీ రా. అమ్మయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నవారు. ఐఎమ్ సారీ. నిన్ను కొట్టకుండా ఉండాల్సిందే. పర్లేదులే సుబ్బు, నువ్వు కొట్టావు కాబట్టే నాకు అర్థమైంది, లేదంటే అర్థమయ్యేది కాదేమో. అయినా నువ్వు కొట్టక ఇంకెవరు కొడతారా? ఐ వాంట్ యూ అండ్ మై ఫ్యామిలీ టూ. నేను దీనికోసం ఏం చేయడం కన్నా సిద్ధం. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసేవారు. అలానే మీ చెల్లిని కూర్చొని పెట్టి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి. వరుగానో వరలుగానో కాదు, వరలక్ష్మిగా చెప్పు. ఎందుకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందో నేను చూస్తాను. సరే సుబ్బు. బహిరస్తస్య భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మతత్వ దురస్తం చాంతికే చ తత్. అమ్మ వరాలు ఏదో చెప్పాలన్నావు? నాన్నగారు అది నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం నాన్నగారు? వచ్చే నెలలో పెట్టుకుందాం అనుకుంటున్నామమ్మా. అంత ఆలస్యమా? ఈ నెలలో పెట్టొచ్చు కదా నాన్నగారు. అయినా కూడా ఎలాగో టైం లేదన్నారు కదా. నీకేంటే అంత తొందర? అక్క పెళ్లికి ఎప్పుడో అప్పుడు అవుతుందిలే గాని ముందెళ్ళి నువ్వు వంట పని చూడు.
అబ్బా అమ్మా నువ్వు ఉండవే. సర్లే అమ్మా, నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. కొంచెం తొందరగా పెడితే మంచిదనిపిస్తుంది నాన్నగారు. లేదంటే కొన్ని దుష్టశక్తులు అట్టస్తాయేమో అనిపిస్తుంది. సర్లే రేణు, నేను చూసుకుంటానన్నాను కదా, నువ్వు వెళ్ళా వంట పని ఏదో చూడమ్మా. సరే. నేను సుబ్బుని ప్రేమిస్తున్నాను నాన్నగారు. నేను సుబ్బు లవ్ లో ఉన్నాం నాన్నగారు. సుబ్బు అంటే అల్లుడు గారేనా? అబ్బా ఎంత మంచి మాట చెప్పావే. కాబోయే భర్తనే ప్రేమించడం ఎంత మంచి విషయం. నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను సుబ్బుని ప్రేమించాను. ఆ విషయం మీకు చెప్పేలోపే ఇదంతా జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావు వరాలు? ఇంకో నెలలో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడే చెప్పేది? మంచి విషయమే చెప్పింది కదరా, అందులో తప్పే ఉంది. అమ్మా నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. నాకన్నీ తెలుసురా, అది కాబోయేవాడినే కదా ప్రేమించింది, అందులో తప్పే ఉంది. అమ్మా కొద్దిసేపు మౌనంగా ఉంటావా? నన్ను క్షమించాను నాన్నగారు. నాకింతకంటే మించి ఏం చేయాలో అర్థం కాక మీకు ఈ విషయం చెప్తున్నాను. నీ కాబోయేవాడిని ప్రేమించి ఎందుకే భయపడతావు? నువ్వేం తప్పేం చేయలేదు. అమ్మా ఊరుకోవే. తప్పు చేయనప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు రా గుచ్చుగుచ్చు అడుగుతున్నావు? వరాలు ఏంటిది? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఎంతకాలంగా సాగుతుంది ఇదంతా? ఊరందరికీ వాళ్ళ ఫోటోలు చూపించి ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు నా తల ఎక్కడ పెట్టుకోవాలి? తలెక్కడ పెట్టుకోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేమిట్రా? అది చెప్పిన మాట విని సంతోషపడక ఏవో గుచ్చుగుచ్చి మాట్లాడుతున్నావు. అమ్మా నీకు శతకోటి నమస్కారాలు. కాసేపు నోరు మూసుకుని ఉంటావా? ఇక్కడ జరిగేదేది నీకు అర్థం కావట్లేదు. అయినా ఇదంతా నీ వల్ల జరిగింది. నువ్వు పెళ్లి పెళ్లి అని కాల్ పెట్టుకున్నా ఉంటే ఈవేళ ఇంత జరిగేది కాదు. నీ చేదస్థాలకు వెళ్ళి ఈవేళ ఇంత దాకా తీసుకొచ్చావు. పెద్దదానివి కదా, కొంచెం కూడా పెద్దరికంగా ఉండకుండా ఇంత జరగడానికి కారణమయ్యావు. చూడు, మొత్తం నాశనమైంది. నిన్ను సంతోషపెట్టడానికి చిన్నదాన్ని పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లి కొడుకుని పెద్దది ప్రేమించిందట. అవ్వా అవ్వా, లోకంలో లేని విడ్డూరాలన్నీ నా ఇంట్లోనే చూడాల్సి వస్తుంది. ఇప్పుడు సంతోషమే కదా నీకు? అది కాదురా. మాట్లాడుకో. ఇక నుంచి నువ్వు ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకు. ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో రాకుండా ఉంటే చాలా మంచిది. నేనేదో చేస్తాను. ఇది నా కూతురు జీవితం, నాశనం చేయదలుచుకోలేదు. ఎలాగో నా పరువు గంగలో కలిపావు. ఇప్పుడేంటి? నాన్నగారు మీకు ఇదే చెప్పడం. నేను చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను. కానీ సుబ్బు నన్నే ప్రేమిస్తున్నాను నాన్నగారు. అందుకే నేను మిమ్మల్ని నా పెళ్లి చేయమని అడుగుతున్నాను. ఏంటిది? కావాలంటే ఆయనని పిలిపించి అడగమనని నాన్నగారు. విషయం అర్థమవుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళు చేతులు ఆడట్లేదు. భగవంతుడా, చెయ్యాల్సిందంతా చేసి ఎలా కూర్చున్నాడు చూడు. ఇప్పుడు మీ అబ్బాయిని తిట్టి ప్రయోజనం ఏంటండి? విషయం విన్నారుగా, ఏం చేద్దామో చెప్పండి. ఈ చవడ చేసిన పనికి నా తల బద్దలైపోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడడానికి ఆటలు అనుకుంటున్నారు. కాదు, ఇది జీవితం అని వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. మీరేమన్నా అనుకోండి, ఇదంతా విన్న తర్వాత ఈ పెళ్లి ససేమరా ఇష్టం లేదు. నా మనసులోనూ అదే ఉంది, కానీ మీతో చెప్పడానికి సంకోచిస్తున్నానంతే. వీడు చేసిన తెలుగు మాలిన పని ముందే తెలిసింది. అదే నిశ్చితార్థం జరిగిన తర్వాత తెలిసింటే నిజంగానే పోయేది మన పరువు. అంతా ఏడుకొండలు పడదయ్యా, అంతా మన మంచికి జరిగిందిరండి. నాన్నగారు నేను చెప్పింది నోరు మీ వెధవా,
పనికి మాలిన వెదవని. ఒక పెళ్లి చేసుకుని కావరా అంటే రచ్చరచ్చ చేశావు. నాన్నగారు ఒకసారి చెప్పింది వినండి. ఇన్నాళ్ళు విన్నాను కాబట్టి ఈరోజు ఇంతవరకు వచ్చింది. ఇక వినే ఓపిక లేదమ్మా. ఈ పెళ్లి జరగదంతే. సరేనండి, ఉంటాను. వెలగబెట్టించి చాలు కానీ పదరా. ఏమిటి ధ్వజస్తంభంలో నిలబడ్డామేంటి? పద. నాన్నగారు, నీ పెళ్ళంటూ చేసుకుంటే వరుణ్ణి పెళ్లి చేసుకుంటాను. నాన్నగారు, నేను కూడా పెళ్ళంటూ చేసుకుంటే సుబ్బునే చేసుకుంటాను. ఏం ఆటలుగా ఉందా ఇద్దరికి? చేసిందంతా చేసి చిన్నపిల్లలా మారం చేస్తారేంటి మీరు? అయినా మీరిద్దరు పెళ్లి చేసుకుంటే దాని పరిస్థితి ఏంటి? నాన్నగారు, నేను ఆయన్నే ప్రేమించాను. చూసావుగా, నువ్వన్నట్టు పెళ్లి జరిగితే నీకు సవిత ఎక్కడ ఉండదు, ఇంట్లోనే ఉంటుంది. అవసరమా ఇదంతా? నాన్నగారు, మావయ్య గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్లీజ్ అంకుల్, మీరు చెప్పేది వినండి. ఒక్కసారి ఆలోచించండి. ఇదే పెళ్లి చూపులు నాకయ్యి ఆ తర్వాత మేము ప్రేమించుకుంటున్నామని మీకు తెలిస్తే అప్పుడు మీకు ఈ పెళ్లి ఓకే కదా? కానీ అలా జరగకుండా చేసింది మీరే నాన్నగారు. రోజు పెళ్లి చేసుకో అంటారు తప్ప ఎక్కడ ఏంటి ఎలాగని ఎప్పుడైనా అడిగారా? అడిగారా? ఒకవేళ అడుగుంటే ఎక్కడి దాకా వచ్చేదా? ఎప్పుడు మాటకు ముందో చెవట, మాటకు తర్వాత చెవట అంటారే తప్ప నన్ను కనీసం కూర్చోపెట్టి ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. సరే, నేనే చెప్దాం అనుకున్నా, అంతే. కళ్ళు మూసి తెరిచేలోకి ఎంత పెద్ద పెంట అయింది. నాన్నగారు, మీరేమన్నారు? ఈ విషయం బయటకు తెలిస్తే తలెక్కడ పెట్టుకోవాలన్నారు. అంత తల తీసేసే పని నేనేం చేశానండి? మనసుకి నచ్చినోని ప్రేమించాను, అంతే కదా. ఇదంతా మీకు చెప్పడం కోసం మొదటి నుంచి ఎంతో ప్రయత్నించాం. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరు బాధపడొద్దని, అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకుందామని మాలో మేము అరుచుకొని గొడవపడి చివరికి ఇదిగో ఇలా మీ ముందు నిస్సహాయాలుగా ఉన్నాం. మీకు విషయం తెలుసా అండి? వరు మీకోసం ఎంతలా ఆలోచిస్తుందో తెలుసా? మీ అందరి కోసం తను నన్ను వదులుకోవడానికి సిద్ధపడింది. తన చెల్లి గురించి ప్రేమ కూడా వదులుకోవడానికి రెడీ అయింది. ఎంతలా ఆలోచించే మేము కలవలేకపోతున్నామంటే నాకే చాలా బాధగా ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం మమ్మల్ని విడగొట్టకండి. ఎందుకంటే వాళ్ళకి మాటలు కొన్ని క్షణాల వరకే, కానీ మాకు అవి జీవితాలు. ఒక జీవితకాలం జరగని ముద్రలా ఉంటాయి. ఒక్కసారి మా గురించి ఆలోచించండి ప్లీజ్ అండి. నన్ను సుబ్బుని పెళ్లి చేసుకొనివ్వండి. మీ పంతానికి మమ్మల్ని విడగొట్టి మేము బాధపడడం చూసి మీరు జీవితాంతం బాధపడే కంటే ప్లీజ్ అంకుల్, మమ్మల్ని కలపండి, మమ్మల్ని పెళ్లి చేసుకొనివ్వండి. ఆగండి ఆగండి, ఏంటి మీరు డిసైడ్ అయిపోతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మీకు ఇంకా అసలు విషయం తెలియదేమో, సుబ్బు గారి కంటే మన వరాలు ఏజ్ లో చాలా పెద్దది. ఈ విషయం మీకు చెప్పకుండా దాచి మిమ్మల్ని మోసం చేద్దామనుకుంటున్నారు. ఈ విషయం వల్లే ఈ పెళ్లి చూపుల కంటే ముందు చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. అసలు ఒక్కడు కూడా కరెక్ట్గా లేదండి, ఈ పెళ్లి జరగదు. అవునండి. గండ్రా పెద్ద మనుషులారా, అక్కడి నుంచి కదిలారంటే కాళ్ళు ఎరగొడతాను. అమ్మా, నువ్వు మాట్లాడుకో, నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. ఏంట్రా, నిన్ను కన్నదాన్ని నాకే తెలీదా? నాకన్నీ తెలుసు. అమ్మా వరలక్ష్మి, నాయనా సుబ్బరాజ్, బామ్మగారు, ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ ఇద్దరు పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. అమ్మా, ఏం మాట్లాడతావు?
వాడు చేసిన రాద్దంతా చూసావు కదా. అన్నీ విన్నాను, అన్నీ చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను రా. పాపం పిల్లలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని నొప్పించకూడదు అని చెప్పని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరందరూ కలిసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదరా. అది కాదండి, అబ్బాయి కంటే అమ్మాయి వయసులో పెద్దది, అందుకే పెళ్లి చేయకూడదు అంటున్నాను. పిచ్చి అదవా. రాధాకృష్ణులు కృష్ణుని కంటే రాధ పెద్దది. అయినా దేవతామూర్తులు వాళ్ళు చేసుకోగలండి, వీళ్ళకి ఇవన్నీ అడ్డేమిట్రా సన్నాసి. వాళ్ళు దేవతామూర్తులే, మనం మనుషులమే. నువ్వు నోరు ముయ్యరా. అయినా రాధాకృష్ణుడు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారండి? మీరు ఏమన్నా చూసారా? నువ్వెప్పుడైనా బృందావనం వెళ్ళావా? బృందావనం చాలా దూరం కదండి, వెళ్ళలేకపోయాను. అందుకే తెలిచావలేదురా వెధవా. బృందావనంలో బాండీరవనంలో ఆ బ్రహ్మదేవుడే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళిద్దరి పెళ్లికి వయసు అడ్డు రాదురా సన్నాసి. మేము 6 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం మామయ్య గారు. మా మధ్యలో వయసు ఎప్పుడు అడ్డు రాలేదు. మనిషికి ఇంకొక మనసుతో పని కానీ వాళ్ళ వయసుతో కాదండి. అయినా వయసు దీనికి సంబంధించింది, ప్రేమ దీనికి సంబంధించింది. రెండిటికి చాలా దూరం ఉందండి. 2 మనసులు కలవాలి అంటే ఇది కావాలి అది ఉండాలి అని ఆలోచించకూడదురా. 2 మనసులు కలవటానికి కావలసింది స్వచ్ఛమైన మనసు. ఆ మనసు వీళ్ళిద్దరికీ ఉంది. కలవనివ్వండిరా, వాళ్ళ ప్రేమను ఒప్పుకుని పెళ్లి చెయ్యండిరా. అయినా ప్రేమలో అర్హతలుండవు, అన్నీ అద్భుతాలే. అమ్మా అది కాదే. నువ్వు నోరు ముయ్యరా గుమ్మడికాయ మొహవాడా. ఇది నాకు నా మనవరాలకి సంబంధించిన విషయం. ఇందులో జోక్యం చేసుకున్నావనుకో నీ తల రోల్లో పెట్టి రోకలతో దంచేస్తాను. అర్థమైందా? ఎవ్వరు ఏమైనా అనుకోండి, నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి 4 అక్షంతలు వేయండి, లేని వాళ్ళు భోజనం చేసి వెళ్ళండి. ఇది బామ్మ మాట, వీళ్ళిద్దరికీ బంగారు బాట. కూర్చోండి. రేణు, నీ బాధ నాకు అర్థమైందమ్మా. నా బాధ నీకు అర్థం కాదు బామ్మ. నా మాట విను. సుబ్బు అంటే నీకిష్టమా? అవును. మరి సుబ్బుకి నువ్వంటే ఇష్టమేనా అని నీతో చెప్పాడా? మరి ఇన్నాళ్ళు మాట్లాడింది, ఇంతకుముందు పైన ఓకే చెప్పింది అంటే ఇదంతా అబద్ధమా? ఇదంతా వాళ్ళు కావాలని కలవడానికి, నువ్వు నొచ్చుకోకుండా ఉండడానికి చేసిన పని మాత్రమే. తప్పే. నీ వైపు నుంచి చూస్తే తప్పే. ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి కూడా చూడమ్మా. జీవితాంతం ఇష్టం లేని సంసారం చేస్తే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి నా మాట విని వాళ్ళని పెళ్లి చేసుకోనివ్వు. సమాజం కోసం సంసారం చేసే మొగుడు నీకొద్దురేణు. ప్రేమను అందుకోవటంలో ఉన్న ఆనందం ప్రేమను అందించడంలో లేదు రేణు. సారీ రేణు, నీ ఫీలింగ్స్తో ఆడుకోవాలని కాదు కానీ నేను హర్ట్ చేయకూడదని చేసిన పనులే ఇవన్నీ. ఐఎమ్ రియల్లీ సారీ. అయినా మీ అక్క చాలా గ్రేట్ రేణు. నీకోసం నన్ను అంటే తనని తనే వదులుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా రేర్ రేణు. నీకోసం తను చాలానే చేసింది, అవేవి నీకు చెప్పుకోలేదంతే. ఈ ఒక్కసారి తన గురించి ఆలోచించలేను ప్లీజ్. అవునరా, అసలు నీకు మీ అమ్మలేని లోటు తీర్చింది మీ అక్కే. ఒక్కసారి మీ అక్క గురించి ఆలోచించు. అంతగా అడుగుతున్నారు కదమ్మా, ఒప్పుకోవచ్చు కదా. అమ్మా అమ్మా రేణు, నేను నీకు మాటిస్తున్నాను. ఈ సుబ్బు కంటే అందగాణ్ణి గొప్పవాణ్ణి తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే నేను పైకి పోతా. ఈ బామ్మ మాట ఎంత బలమైందో నీకు తెలుసుగా.
ఏంట్రా? నన్ను క్షమించమ్మా. ఆ రోజు ఆవేశంలో అనరాని మాట్లాడేశాను. మిమ్మల్ని కనేటప్పుడు పురుటి నొప్పులే భరించాం. ఇప్పుడు ఎందుకురా ఈ క్షమాపణలు? రేణు, ఇట్రా, నువ్వు నా పక్కన నిల్చో. ఫోటోకి ఇలానే బాగుంటుందండి. నాకు ఇలానే బాగుంటుందండి. మీరు తీయండి. రేణు, ఇట్రా, నువ్వు జరుగు. నవ్వవే.